కృష్ణం వందే జగద్గురుం. భగవానుడు సాంఖ్యయోగాన్ని విశదీకరించి ఆపై కర్మయోగాన్ని విశదీకరించి ముందుకు సాగుతున్నారు. క్రమానుగతంగా, సిస్టమేటిక్గా, ప్రోగ్రెసివ్గా, ప్లాన్డ్గా, ఆర్గనైజ్డ్గా టీచ్ చేస్తున్నారు అర్జునుడికి. చైతన్య స్థాయిని ఒక ప్రణాళికతో పెంచుతూ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క పెట్టుని అది దాని యొక్క స్వస్థితిని సాధించే స్థితిలో లేదు అర్జునుడి యొక్క బుద్ధిశక్తి. దాన్ని దృష్టిలో ఉంచుకుని దిగి వచ్చి దానిని స్వామివారు భుజస్కంధాలపై పెట్టుకుని అర్జునుడి చైతన్య స్థాయిని పెంచే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనపడుతుంది. స్వామివారి తపనను చూస్తే ఒక్కసారి విహంగ వీక్షణం, సింహావలోకనంగా స్వామివారి యొక్క బోధని చూసే ప్రయత్నం చేస్తే ఇప్పటి వరకు జరిగింది. చెయ్యవలసిన కర్మని వదిలిపెట్టి చెయ్యకూడని పనులకు సిద్ధపడి కూలబడిపోయిన అర్జునుడికి తాను తన కర్తవ్యాన్ని విస్మరించడం చూసి చలించిపోయిన భగవానుడు సర్వజీవులు ఈ విధంగానే లోకంలో పాడయ్యే అవకాశం ఉంది కదా, ఈ బోధ లోకానికి అందాలి కదా అని స్వామివారి హృదయం కంపించి కరుణతో ఉబికి వచ్చిన గీతే భగవద్గీత అనిపిస్తుంది. స్వామి అర్జునుడితో ముందుగా తన యొక్క స్థితిని గ్రహించి గొప్ప మేధావిలాగా, పండితుడిలాగా మాట్లాడుతున్నావయ్యా నువ్వు. తీరా చూస్తే పండితులకున్న లక్షణాలు నీ దగ్గర ఏమీ కనపట్టలేదు. నువ్వు పండితుడు అయితే కనుక ఈ రాజులు, ఈ బంధువులు, ఈ జీవులు వీళ్ళందరినీ నువ్వు సంహరిస్తానని చెప్పి భయపడుతూ కంపిస్తున్నావు. మరి నిజమైన పండితుడు అయి ఉంటే కనుక ప్రాణాలు పోయిన వారి గురించి కానీ, ప్రాణాలు ఉన్నవారి గురించి వారేమి శోకింపరు. మరి నీకు ఫండమెంటల్ కన్ఫ్లిక్ట్ కనపడుతుంది. మరి నువ్వు ఎందుకు పండితుడు అని భావిస్తున్నావని ఒక రకమైన షాక్నిచ్చారన్నమాట అర్జునుడికి. లేదంటే తన భావనే సత్యం అన్నంత ఉద్రేకంతో ఉన్న అర్జునుడికి ఇంతటి షాక్ ఇవ్వకపోతే అక్కడ అర్జునుడు ఆగే పరిస్థితి లేదు. ఒక అజ్ఞానానికి పరాకాష్ఠ స్థితిలో ఉండి పరమజ్ఞానిలా మాట్లాడుతుంటే స్వామివారు ఆపవలసిన స్థితి వచ్చిందన్నమాట. స్వామివారు ఆ పండితుడంటే వారు సత్యాన్ని గ్రహించున్నవారు, సచిదానంద స్వరూపాన్ని అనుభవైకం చేసుకున్నవారు అని చెప్పి ఒక ఎరుకపరిచి అర్జునుడికి ఆ సచిదానంద సత్యవస్తువు యొక్క స్థితిని ముందు జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞాన స్థితిని ముందుగానే అర్జునుడి చిత్తంలో బీజం రూపంలో వేయటానికి సంకల్పించి ఈ రాజులు వీళ్ళు నువ్వు చూస్తున్న ఈ బంధువులని అంటున్న వాళ్ళు వీళ్ళు లేని కాలమే లేదు, ఎప్పుడూ ఉంటూ ఉండేవారు వీరు. నువ్వు పతనమవుతుంది అని భావిస్తున్నది వీరి దేహాలు మాత్రమే సుమా. వీరి దేహమాత్రులు కాదు వీరందరూ ఆత్మస్వరూపులు, ఆత్మ శాశ్వతమైనది అని చెప్పి ఒక మహదాశ్చర్యాన్ని కలిగించి బోధని కొనసాగించటం మొదలుపెట్టి ఆత్మ యొక్క విశేషమైన శ్రేష్టమైన లక్షణాలు చెబుతూ వచ్చారు స్వామి. అలాగే అనాత్మ యొక్క లక్షణాలు కూడా చెబుతూ వచ్చి ఈ అజ్ఞానం మూలాన్ని
దేహమాత్ర భావనతో జీవుడు దారి తెప్పాడు. వాడికి దేహంలో ఉన్నంతసేపు మార్పులు తప్పవు. కౌమారం, యవ్వనం, వార్ధక్యం, అలాగే దేహం పడిన తర్వాత మరొక దేశం తీసుకుంటాం కూడా తప్పదు. ఇది అజ్ఞాన లక్షణాలు. దీనికి ఈ అజ్ఞానం యొక్క నైజమే ఇవి ఉత్పత్తి వినాశనం రెండూ ఉంటాయి. మిథ్యాస్వరూపమైన ఈ అజ్ఞాన వస్తువుకి అదే దేహ సంబంధమైన దేహమాత్రమైన అజ్ఞానం. ఆ దేహాల గురించి నువ్వు నాశనం అవుతాయని కంపించిపోతున్నవన్నీ మిథ్యాస్వరూపాలు, అనిత్యమైనవి అని చెప్పి దాని యొక్క లక్షణాలు చెప్తూ విషయేంద్రియాలతో మనస్సు సంయోగించటం వలనే సుఖదుఖానుభవాలు కలుగుతున్నాయి. ఇవి వచ్చిపోయేవి. ఇదే అజ్ఞానం యొక్క నైజం అని చెప్పి సత్య వస్తువు యొక్క లక్షణాలు, అసత్య వస్తువు యొక్క లక్షణాలు చెప్పి స్వామి నిజమైన పండితుడంటే ఇప్పటిదాకా పండితుడిలాగా మాట్లాడేవు, నువ్వు భ్రమించకు, బయటికి రా నీ భ్రమలోంచి. నిజమైన పండితుడు వాడిని ధీరుడు అని సంబోధించి స్వామి అటువంటి వారు సుఖదుఖాలను సమానంగా చూస్తారు. అటువంటి స్థితిలో ఉన్న వారిని ఆత్మనిష్ఠుడు, బ్రహ్మనిష్ఠుడు, మహాజ్ఞాని అని సూచించి వారికి విషయేంద్రియ సంయోగం అనే ప్రసక్తే లేదు, వారిని ఇంద్రియాలు చలింపజేయలేవు అని చెప్పి సత్యాత్మని అనుభవైకం చేసుకున్న జ్ఞాని యొక్క స్థితిని, అంటే సత్యాత్మ లక్షణాలని అసత్యాత్మ లక్షణాలని తెలిపి ఆ సత్యాత్మను అనుభవైకం చేసుకున్న వాడికి ఇంద్రియ విషయ సంయోగాలు వాటిని ఏమీ చలింపజేయలేవు. వాడే ముక్తికి అర్హుడు. ఇంకో రకంగా చెప్తుంటే ముక్తుడైన వాడు అని సూచించారు స్వామి. చెప్పి నువ్వు భ్రమిస్తున్నట్టు అజ్ఞానం అనేదే అసత్తు, లేనిదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా భ్రమింపజేస్తుంది. వాస్తవానికి అసత్ అంటే అనిత్యమైన దానికి ఉనికే లేదు, సత్యమైన దాని యొక్క ఉనికికి లోటే లేదు. ఈ వాస్తవిక స్వరూపం, ఈ సత్యం యొక్క వాస్తవిక స్వరూపం, అసత్యం యొక్క వాస్తవిక స్వరూపం కేవలం తత్వజ్ఞానికే తెలుస్తుంది సుమా. మిగతా వారికి ఈ విషయం అవగతం అవ్వదు. ఇది రహస్యం అని సూచించారు స్వామి. అంటే ఆరంభం నుంచే భగవద్గీత యొక్క పరాకాష్ట అయిన జ్ఞాన యోగాన్ని కురిపించేస్తున్నారు స్వామి మొదట్లోనే అర్జునుడి మీద. దీని యొక్క అవగతం లోతు ఏ విధంగా అర్జునుడు హృదయానికి అందదని తెలిసినా ఆ బీజాలు త్వరగా నాటేస్తున్నారు స్వామి ఆరంభం నుంచే అని చెప్పి సత్యవస్తువు యొక్క మహాశక్తివంతమైన దాని యొక్క వ్యాప్తిని జగత్తంతా ఈ సత్యం, ఈ పరమాత్మ తత్వం ఆవహించుంది. దానిని ఎవరయ్యా నాశనం చేయగలిగేది? అది ఎప్పటికీ నశించేది కాదు. నువ్వు నశిస్తాయని భయపడుతున్నది అజ్ఞాన సంబంధమైన మిథ్యా వస్తువులైన దేహాలు. అవి పడతం ఖాయం. వాటి గురించి పండితులు బాధపడరు, చలించరు. సత్యవస్తువు ఏదో వారికి సుస్పష్టంగా తెలుసు, అసత్యం అనేదానికి ఉనికే లేదని వారికి తెలుసు అని చెప్పి తను పాండిత్యంతో మాట్లాడుతున్న దానికి నిజమైన పాండిత్యాన్ని అర్జునుడికి పరిచయం చేస్తున్నారు మాట స్వామి. చేసి ఈ దేహాలన్నీ కూడా నువ్వు దేహం చూసి వాటి మధ్యన నీతో ఉన్న బంధాలను చూసి కంపించిపోతున్నావు. ఈ శరీరాలన్నీ నశించిపోయాయే, అక్కడ నీ దేహం నా దేహంతో సహా అని సూచిస్తూ ఈ
జీవాత్మ అని పలుకుతున్నది నిజానికి ఏకాత్మయే ఉన్నది. అది ఏకాత్మతత్వం, అదే పరబ్రహ్మతత్వం, అదే జీవన్ముక్త తత్వం, అదే శ్రీకృష్ణ తత్వం. జీవాత్మ అనేదానికి ఉనికే లేదు నిజానికి. ఇందాక స్వామి సూచించినట్టు అసత్ అనేదానికి ఉనికే లేదు, అంటే అనిత్యమైన దానికి ఉనికే లేదు అని. మరి జీవాత్మ దేహంలో అనిత్యుడుగా ఉంటున్నాడు కదా, ఆ అనిత్యం అనేదానికి ఉనికే లేదు అన్న స్థితిని స్వామి ఏం చెప్తుంది, జీవాత్మ నాశరహితమైనదని ఒక గొప్ప కోణాన్ని తీసుకొచ్చి, పరమాత్మ కాదు నాశరహితమైనది, జీవాత్మ కూడా నాశరహితమైనదే అజ్ఞానం తొలగితే. అంటే ఉన్నది ఏకాత్మయే అని సూచించారు స్వామి. అని సూచించి అర్జునుడికి ఉన్నది ఏకాత్మయే, ఇన్ని ఆత్మలు లేవు, ప్రతి దేహంలో ఉన్న జీవాత్మ కూడా నాశరహితమైనదే. నువ్వు ఏ దేహాలు చూసి పడిపోతాయని అనుకుంటున్నావో అవి ఎప్పుడూ నిత్యంగా ఉండే జీవాత్మ రూపంలో, అందుకని నీవు లేచి యుద్ధం చేయి అని చెప్పి మళ్ళీ అర్జునుడి కర్తవ్యం వైపు నడిపించే ప్రయత్నం చేశారు. అర్జునుడికి ధైర్యాన్ని నింపటానికి ఈ సత్యవస్తు, ఆ సచిదానందమైన ఆత్మ, జీవాత్మ అనేది, దాన్ని ఏ శస్త్రాలు ఛేదింపలేవు, అగ్ని దహింపలేదు, నీరు తడపలేదు, వాయువు దాన్ని ఆర్పలేదు అని చెప్పి, ఈ ఎవరి దేహాలు చూసి అర్జునుడు కంపించిపోతున్నాడో యుద్ధం చేసి వారిని చంపవలసి వస్తుందని, వారందరూ నిత్య సత్య శాశ్వత రూపులు అని చూపించి, వారు ఆత్మస్వరూపులు, వారు దేహమాత్రులు కాదు, ఉన్నది అంతా ఆత్మస్వరూపమే, సమస్తాన్ని వ్యాపించున్నది ఏకాత్మయే అని చెప్పి, అప్పుడు వారు ఆత్మస్వరూపులైతే ఈ అస్త్రాలు, ఈ పంచభూతాలు వారిని ఏం చేస్తాయి, నువ్వు ఆ భ్రమ వీడు అని చెప్పి అర్జునుడికి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. స్వామి కొత్త మలుపు తిప్పుతూ అర్జునుడితోటి, ఇంకా తత్వం బుద్ధికి పట్టట్లేదని గ్రహించి, ఒకవేళ ఈ ఆత్మకు జరామరణాలు లేవని నేను ఇంతగా చెప్తున్నా, అది నిత్య సత్య శాశ్వత వస్తువు అని చెబుతున్నా, నీవు దానికి జనన మరణం ఉంటుందని కనుక నువ్వు భావించినా సరే నేను నిన్ను తప్పు పట్టను. కానీ ఆ పరంగా చూసినా నీవు శోకించటానికి, భయపడటానికి వీల్లేదు. కారణం ఏంటంటే, పుట్టింది ప్రతీది మరణించవలసిందే, మరణించింది ప్రతీది పుట్టవలసిందే. ఇది తప్పించలేని సృష్టి చక్రం, సృష్టి వ్యవహారం. ఆ పరంగా చూసుకున్నా నువ్వు ఎంత బాధపడినా దీన్ని ఆపలేవు. అందుకు నీ లాజిక్ పరంగా చూసుకున్న ఆత్మకు జనన మరణాలు ఉంటాయని కనుక నువ్వు నేను చెప్పింది నమ్మకుండా, నా కళ్ళెదురుగుండా చనిపోతున్నారు కదా అందరూ, నువ్వు ఆత్మస్వరూపుడు అంటున్నావు, అందరూ ఆత్మస్వరూపులే అని, అయితే ఆత్మకి మరణిస్తున్నాయని నీవు భావించినా నేను తప్పు పట్టను నిన్ను. కారణం, ఇంకా సాధన సాగించవలసింది అర్జునుడు సాగించవలసిన ప్రయాణం స్వామివారికి తెలుసు ఏ మైలురాయి దగ్గర ఉన్నాడో. అందుకని అర్జునుడికి ఒక లాజిక్ ద్వారా ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూ, అనివార్యమైన జనన మరణ చక్రం అనేది తప్పదు, ఆ లాజిక్ని దృష్టిలో పెట్టుకునైనా ఎంత బాధపడినా నీవు పడే దేహాలను పడకుండా ఆపలేవు, పడిపోయిన దేహాన్ని జన్మింపజేయలేవు, మళ్ళా బతికించలేవు, దీనికి ఎందుకు బాధపడతావని చెప్పి కర్తవ్యం యొక్క ఆవశ్యకతని తెలియజేస్తూ, బాధపడటం ఆపు, కంపించటం ఆపు అని చెప్పి ధైర్యాన్ని లాజిక్ ప్రకారం కూడా తెలియజేసే ప్రయత్నం చేశారు స్వామి. చెప్పి అర్జునుడికి ఇంకా లాజిక్ని అందిస్తూ, ఈ ప్రాణులు పుట్టుకొక ముందు గోచరం కాకుండా ఉంటాయి ఇంద్రియాలకి, మరణించిన తరువాత కూడా అగోచరంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలోనే ఇంద్రియాలకి అవి గోచరిస్తూ ఉంటాయి, అనుభవం అవుతుంది ఇంద్రియాలకి. అది
అందుకని ఈ కేవలం తాత్కాలికమైన ఈ మధ్యకాలంలో ఇంద్రియ గోచరమయ్యే ఈ ప్రాణులు యొక్క శాశ్వత స్థితిలో ఉండవని చెప్పి గ్రహించిన తర్వాత కూడా, అనివార్యమైన వాటి జనన మరణాలు అనివార్యమని గ్రహించిన తర్వాత కూడా జ్ఞానం అక్కర్లేదు, ఇది లాజిక్కే. మరి నువ్వు తప్పించలేని విషయం గురించి ఇంత పరితపించడం నిష్ప్రయోజనం కదా అని లాజిక్ని ఇంకా దృఢపరిచారు స్వామి. చెప్పి కేవలం కోటాను కోట్లలో ఏ ఒక్క మహాపురుషుడో ఈ సత్యాన్ని, నేను చెప్పిన ఈ జ్ఞానాన్ని అనుభవైకం చేసుకున్న వాళ్ళు ఉంటారు. మరొక కేవలం కోటాను కోట్ల మందిలో ఈ ఏ ఒక్క జ్ఞానియో ఈ తత్వాన్ని వర్ణించగలిగి ఉంటారు. మరలా కోటాను కోట్ల మందిలో ఏ ఒక్కళ్ళో ఈ విశేషమైన ఆశ్చర్యకరమైన ఈ జ్ఞానాన్ని వినటానికి సిద్ధపడతాడో అని చెప్పి ఆ రేషియోని స్వామి స్పష్టపరిచారు. కోటాను కోట్ల మందిలో ఏ ఒక్కడికో ఆ జ్ఞాన బ్రహ్మీ స్థితి అనుభవం, ఏ ఒక్కడికో దానిని భగవానుని హృదయాన్ని ఆవిష్కరించే అవకాశం, ఏ ఒక్కడికో ఆ సత్యాన్ని, సత్యతత్వాన్ని వినే హృదయం కలుగుతుంది అని చెప్పి స్వామి ఈ అజ్ఞానం జ్ఞానం యొక్క రేషియోని 1:99 కింద స్పష్టపరిచి అర్జునుడికి చెప్పారన్నమాట. తద్వారా ఆనందాన్నే సుఖాన్నే ప్రాప్తించదలుచుకుంటే ఈ 1:99 వైపు నుంచి ఈ 1 వైపు రావాలి. అంటే ఎంతటి క్లిష్టతరమైన మార్గం సాధన, ఎంతటి దృఢ విశ్వాసం ఓర్పు ఉండాలో సూచిస్తున్నారు. ఈ రేషియోని ఎలా బట్టబయలు చేసి స్వామి ఇంకా జ్ఞానం మార్గాన్ని కాస్త పక్కన పెట్టి లాజిక్నే అర్జునుడికి, లాజిక్ ప్రకారం అర్జునుడి బాధలోంచి బయటపడేయటానికి ఇంకా ఏం చెప్తున్నారు. నువ్వు స్వధర్మం ప్రకారం చూసుకున్నా నీవు క్షత్రియుడివి, క్షత్రియుడికి ధర్మయుద్ధం చేయటం కర్తవ్యం. దానివల్ల ఈ కర్తవ్యాన్ని ఆచరించడం పరంగా చూసినా నీవు శత్రువుల్ని సంహరించాలి, అందుకు నువ్వు యుద్ధం చేయక తప్పదు అని చెప్పి ఆ లాజిక్ని బలపరుస్తున్నారు అర్జునుడు బుద్ధిలో. చెప్పి ఈ పైగా అర్జునుడికి ఇంకొక లాజిక్ని అందజేస్తూ బుద్ధికి, నువ్వు ఇదేదో కోరికతోటి మోహంతో భోగాలను అనుభవించడానికి తలపెట్టిన యుద్ధం కాదు, యాదృచ్ఛికంగా సంభవించింది, పరిస్థితులు యుద్ధాన్ని సంభవింపజేసినాయి. అటువంటప్పుడు దాంట్లో నీకు ఏ ప్రమేయం లేదు. నీ యాదృచ్ఛికంగా నీ కోరిక లేకుండా ఏదన్నా కర్మ నువ్వు చేయవలసి వస్తే అది భగవత్కార్యంగా భావించి, అదృష్టంగా భావించి క్షత్రియుడు యుద్ధం చేయాలి. అప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకుని ఉంటాయి అటువంటి క్షత్రియుడు అట్లని. ఆ కోరిక లేకుండా కర్మ చేయటం అనే ఒక కోణానికి అర్జునుడి యొక్క మైండ్ని, లాజిక్ని బలపరుస్తూ, నువ్వు సంకల్పించింది కాదు యుద్ధం, పరిస్థితులు తీసుకొచ్చినాయి అంటే అది ఒక మహాశక్తి, ఆ పరబ్రహ్మం ఈ లీలా నాటకంలో నీకు ఆ పాత్రను కల్పించింది. ఆ పరంగా చూసినా నువ్వు అదృష్టవంతుడు, ఆ దైవం నిన్ను ఎన్నుకుంది. నీకు క్షత్రియుడిగా నువ్వు ఇటువంటిది అదృష్టంగా భావించాలని అర్జునుడు లాజిక్ని, జ్ఞానం కాదు లాజిక్కే, లాజికల్గా అర్జునుడు బుద్ధిని సన్నద్ధపరుస్తున్నారు. కర్తవ్యాన్ని విస్మరింపజేయకుండా, కర్తవ్యాన్ని నిర్వర్తింపజేయటానికి జ్ఞానికైతే కర్తవ్యాన్ని ఎప్పుడూ విస్మరించడం, కానీ జ్ఞాననిష్ట కలగనంతసేపు కర్తవ్యంలో ఉన్న ఈ రహస్యాన్ని కర్మకి బంధానికి ముడిపెట్టి భయపడి ధర్మాధర్మాల విచక్షణ దాని యొక్క హృదయం అర్థం అవక సాధకుడు కూడా పొరపాటులో పడిపోతాడు. అప్పుడు జ్ఞానం చేత వారిని కర్తవ్యోన్ముఖులను చేయాలంటే ఎంతో ప్రయాణం చేయించాలి సాధనలో. లాజిక్ అయితే ముందే ఉంటారు మనుషులందరూ,
చాలా లాజికల్గా మాట్లాడుతూ ఆలోచనలు మాటలు పనులు చేస్తూ ఉంటారు. అందుకని అర్జునుడికి జ్ఞానం ముందు చెప్పడానికి ప్రయత్నం చేసిన అర్జునుడు కాస్త చైతన్య స్థాయి ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదని గ్రహించి లాజికల్గా చెప్పడం మొదలుపెట్టి స్వామి లాజికల్గా అర్జునుడి మైండ్ని రీకన్సైల్ చేసి స్థిరపరుస్తున్నారు ఆ కంపనం నుంచి. ఏం చెప్తున్నారు ఇప్పుడు లాజిక్కు? యుద్ధం ఇది అసంకల్పితంగా వచ్చింది, అది నీ అదృష్టం అనే లాజిక్ని తీసుకొచ్చి నీవు యుద్ధంగా ఆచరించడం అనేది నీకు ఇది క్షత్రియుడిగా అసంకల్పితంగా వచ్చింది నీ అదృష్టం, అది నువ్వు ధర్మబద్ధం అవుతుంది, నీకు అది అధర్మం అవ్వదప్పుడు నేను చెప్పిన లాజిక్ దృష్ట్యా. అప్పుడు దాన్ని కనుక ఆచరించకపోతే నువ్వు స్వధర్మం వదిలిపెట్టి పాడైపోయిన వాడు అయిపోతావు, లోకంలో అపకీర్తి పాలు అయిపోతావు అని చెప్తున్నారు. అంటే స్వధర్మాన్ని విడిచిపెట్టడం వల్లనే లౌకిక జీవితంలో పాడైపోతుంది, ఆధ్యాత్మిక జీవితానికి అసలు అడుగే పడదు. అందుకని స్వధర్మం యొక్క ప్రాధాన్యత ఇక్కడి నుంచి మొదలు పెడుతూ ఇదేమి జ్ఞానం కాదు, లాజికల్గానే ఇంకా చెప్తూ స్వధర్మం అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు స్వామి. అక్కడ తీసుకొచ్చి ఈ స్వధర్మాన్ని ఆచరించకపోతే జీవితం నాశనం అయిపోతుంది, లౌకిక వ్యవహారాల కర్తవ్య నిర్వహణ పరంగా చూసినా. అందుకని లోకంలో అపకీర్తి వచ్చేస్తుంది, పాపం చేసిన వాడు అయిపోతాం అంటున్నారన్నమాట. అంటే చేయవలసిన పనిని చెయ్యకపోవటం వలనే పాపం వస్తుందని సూచిస్తున్నారు. పాపం అంటే పడగొట్టేసేది. ఆ కర్మను ఆచరించకపోవడం వలన ఎస్టాబ్లిష్ అయిన స్థితులు పరిస్థితులు ప్రెషర్ని బిల్డప్ చేసి కుటుంబంలోనూ సమాజంలోనూ తీసుకొచ్చే ప్రెషర్ మూలాన్ని ఆ జీవుడు ఆ మనుష్యుడు పతనం అయిపోతాడు. అదే పాపం అంటే, చెయ్యకపోవటం మూలాన్ని చేయవలసింది. దాన్ని లాజికల్గా అర్జునుడి మైండ్కి స్ట్రైక్ చేసే ప్రయత్నం చేశారు స్వామి. దానివల్ల నేను లోకంలో అంతటి బలవంతుడు బుద్ధివంతుడైన అర్జునుడు ఈ స్వధర్మాన్ని విస్మరిస్తే లోకం దాన్ని ఆసరాగా తీసుకుని చిలవల పలవల కింద చెప్పుకుంటారు నీ గురించి, అపకీర్తి వస్తుంది. ఈ నిజమైన యోధుడికి సత్పురుషుడికి అపకీర్తి కంటే మరణం ఏముంటుంది అని అర్జునుడికి లాజికల్గా సన్మార్గం వైపు నడిపించే కోణంలో స్వామి సూచన చేస్తున్నారు. ఇంత లాజికల్గా చెప్పి అర్జునుడికి ఒక రకమైన ఆశాభావాన్ని కల్పించడానికి ఈ యుద్ధం, ఈ రణరంగంలో నీవు చనిపోయినా నీకు వీరస్వర్గం లభిస్తుంది. అంటే క్షత్రియ ధర్మంలో యుద్ధంలో చనిపోతే వీరస్వర్గం అంటారన్నమాట. వెన్ను చూపితే నరకం అని చెప్తారు. దాన్ని గుర్తు చేస్తున్నారు ఉత్సాహాన్ని నింపడానికి. ఏదో రూపంలో స్వధర్మాన్ని ఆచరింపజేయటానికి జ్ఞానపరంగా సూచిస్తే అందుకునే శక్తి అర్జునుడి దగ్గర కనపట్ల. అందుకని దాన్ని లాజికల్గా స్వామి అర్జునుడిని సన్నద్ధపరుస్తూ వీరమరణం, నీకు యుద్ధంలో చనిపోయినా వీరస్వర్గం లభిస్తుంది, జయిస్తే గనక రాజ్యభోగాలు అనుభవించవచ్చు. అందుకని ఏ రకంగా చూసినా నీకు మేలే. అందుకని జయం అపజయం, లాభం నష్టం, సుఖం దుఃఖం అనే ద్వంద్వాల నుంచి నువ్వు భయపడకుండా, వాటి గురించి ఆలోచించకుండా వాటిని సమానంగా భావించి యుద్ధం చేయటానికి సిద్ధం అవ్వు. నీకు ఏ పాపమో అంటదో నా మాట నమ్ము అని చెప్తూ ఎంతో భరోసాన్ని లాజికల్గా ఇస్తున్నారు స్వామి. ఇచ్చి స్వామి ఓపెన్ అయిపోయారు. ఇంకా ఏమని, నీకు ఇంతవరకు నేను సూచించింది జ్ఞానపరంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను జ్ఞానయోగ దృష్టితో, కానీ నువ్వు బుద్ధికి నీకు కాస్త నీకు ఇప్పుడు దానినే కర్మయోగ దృష్టితో వివరించే ప్రయత్నం చేస్తానని చెప్పి మధ్యలో లాజిక్ని తీసుకొచ్చారు కదా స్వామి. నీ బుద్ధికి అది అందట్లేదని లాజిక్ని తీసుకొచ్చాను అని అనకుండా ఇప్పటి వరకు జ్ఞానయోగ దృష్టికోణంలో నీకు నేను సూచనలు చెప్తూ వచ్చాను. ఇప్పుడు దాన్ని కర్మయోగ దృష్టికోణంలో చెప్తాను అని చెప్పి సాంఖ్య జ్ఞానయోగాన్ని నుంచి స్వామి అర్జునుడి యొక్క మనస్సుని కర్మయోగం వైపు
మరల్చారు. మధ్యలో లాజిక్ తోటి అర్జునుడు మనస్సుని స్థిమితపరిచే ప్రయత్నం చేశారు. అటు జ్ఞానమో కాదు, ఇటు కర్మ కాదు, లాజిక్ను వాడారు మధ్యలో. వాడి ఇప్పుడు నీకు కర్మయోగం వైపు, కర్మయోగపరంగా నా సూచనలు తెలియజేస్తానని చెప్పి కర్మయోగాన్ని మొదలుపెట్టారు స్వామి. చెప్పి ఆ కర్మయోగం యొక్క మహత్యాన్ని ఏంటో ముందుగా చెప్తూ స్వామి, ఈ కర్మయోగం అనేది బీజనాశం లేనిది, దీనికి విపరీత ఫలాలు ఎప్పుడూ ఉండవు, ఇది నిష్కామంగా ఆచరించబడేది కాబట్టి అది జనన మరణ చక్రం అనే మహాభయం నుంచి రక్షిస్తుంది అని ఈ కర్మయోగం యొక్క ఫలశ్రుతి చెప్పారు స్వామి. అంటే ఈ అర్జునుడికి జ్ఞానాన్ని పరిచయం చేసి జ్ఞానం అనేది గమ్యం అని చెప్పున్నారు. అది కాస్త వంట పట్టట్లేదని ఇప్పుడు కర్మయోగానికి తీసుకొచ్చి కర్మయోగం యొక్క ఫలశ్రుతిని జ్ఞానయోగం యొక్క ఫలం ఏది ఉందో దానికి అన్వయించి ముడిపెట్టి ఈ కర్మయోగాన్ని ఆచరిస్తే నీకు జనన మరణం అనే భయం నుండి ముక్తుడు అవుతావు, జనన మరణ భయం నుంచి కాపాడుతుందని చెప్పి ఫలశ్రుతిగా గొప్ప విషయాన్ని తెలియజేశారు అర్జునుడికి. అంటే కర్మయోగం పట్ల శ్రద్ధ కలగటానికి ఫలశ్రుతి చేశారు ముందుగానే స్వామి. జనన మరణ చక్రం అనే మహాభయం నుంచి నీకు ముక్తి దొరుకుతుంది అని సూచించారన్నమాట. కర్మయోగ ముందు లాభం ఏంటి, దానివల్ల ఆచరించడం వల్ల నాకు కలిగే లాభం ఏంటని మనుషులు అంటారని చెప్పి స్వామి కర్మయోగాన్ని ఎన్నో పలు విధాలుగా పలు విశేషాలతో వివరిస్తూ ఒకానొక స్థాయిలో ఈ కర్మయోగంలో నిశ్చయాత్మక బుద్ధే ఉంటుంది కర్మయోగాన్ని ఆచరిస్తున్నప్పుడు అని చెప్పి, కానీ అలా కాకుండా కర్మయోగాన్ని ఆచరించకుండా కేవలం కర్మమయి భోగాసక్తితో ఉన్న వివేకహీనుల బుద్ధి మాత్రం చంచలంగా ఉంటుంది, ఒక దారి తన్ను లేకుండా కోరికల వెంట పడిపోతూ ఉంటుంది అది అని చెప్పి కర్మయోగంలో నిశ్చయాత్మక బుద్ధి యొక్క ఆవశ్యకతని సూచించారు స్వామి. అంటే నిశ్చయాత్మక బుద్ధియే కర్మయోగాన్ని అవలంబింపజేయగలదు, అంతే తప్ప చంచలమైన బుద్ధి, కోరికల వెంట పడిపోయే బుద్ధి వలన కర్మయోగం సిద్ధించదు అని కూడా తెలియజేశారు స్వామి. అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి పలు రకాలుగా స్వామి ఈ మాట సూచిస్తూ ఉంటారు. దానిని మననంతో సమన్వయం చేసుకోవాలి. ఈ కర్మయోగం గురించి చెప్తూ ఒక సైడు మనం చార్ట్లో చెప్పుకున్నట్టు లెఫ్ట్ సైడు రైట్ సైడు పరంగా కాస్త క్రిస్ప్ సమ్మరైజ్డ్ ఫ్యాషన్లో చూస్తే స్వామి హృదయం స్పష్టత వస్తుంది. చెప్పి స్వామి లౌకిక వివేకం చలించిపోయిన బుద్ధి, వివేకం లేని బుద్ధున్న ప్రాపంచిక భోగాల్లో తలమెనకైపోయిన జనాలు సహజంగానే ఈ వేదం యొక్క పూర్వకాండలో కర్మఫలాలని పొగుడుతూ ఉన్న బాహ్యార్థాల వైపు అట్రాక్ట్ అయిపోతారు. వారికి ఆ వేదం యొక్క హృదయం, దాని అంతరార్థాలు ఆలోచించరు వారు. అందుకే స్వర్గానికి మించింది ఏం లేదని, అదే పరమ ప్రాప్తి పొందదగినది అదే అని భావిస్తూ ఉంటారని స్వామి ఆ స్వర్గాన్ని ఆశించి చేసే యజ్ఞయాగాది క్రతువులను కూడా తప్పు పట్టట్లేదు, కానీ పరమావధి కాదు అని సూచించారు మధ్యలో. ఎక్కడ తప్పు పట్టరు, ఎందుకంటే అన్నీ సమస్తం ఆయన స్వరూపమే. కానీ స్థాయి భేదాన్ని సూచిస్తున్నారు స్వామి. స్థాయి భేదాన్ని సూచించకపోతే పరమావధి ఏదో గమ్యం ఏదో మైలురాయి ఏదో స్పష్టత లేక మైలురాయినే గమ్యం అనుకుని భ్రమించి మైలురాయిని చేరడంతో గమ్యం చేరేమని చెప్పి ప్రయాణాన్ని ఆపేస్తున్నారని చెప్పి స్వామి చైతన్య స్థాయి యొక్క భేదాన్ని స్పష్టపరచవలసి వచ్చింది. చైతన్య స్థాయి యొక్క భేదాన్ని స్పష్టపరిచిందే భగవద్గీత. ఆ చైతన్య స్థాయిని పెంచటానికి సూచించిన మార్గమే సాధనా సంబంధ భగవద్గీత. ఈ రకంగా చూడాలి గీతని. అంటే
ఈ వేదం పూర్వకాండలో కర్మఫలాలను ప్రశంసిస్తూ కాస్త కర్మకాండని విధించింది, దానివల్ల స్వర్గం ప్రాప్తిస్తుంది అన్నీ చెప్పింది. వాటి వైపు అట్రాక్ట్ అవుతారు, అదే గమ్యం కింద భావిస్తారు. అందుకని అది పరమావధి కాదు సుమా అని స్వామి ఆ వేదం వాక్కు యొక్క హృదయాన్ని గ్రహించరు ఈ లౌకికులు అని చెప్పి వేదం హృదయాన్ని దర్శించవలసిన ఆవశ్యకత చెప్పారు. వేదమే భగవంతుడి నుంచి ఉద్భవించింది, దాని హృదయం భగవత్ హృదయం. పైన అది స్థాయి భేదాన్ని బట్టి కర్మను పొగిడి కర్మఫలాలని పొగుడుతూ మాట్లాడుతుంది. దానికే పరమావధిని భావించేసి దాన్ని ఆచరించి చేతులు దులుపుకుంటే పాడైపోతారు అని చెప్పి స్వామి ఆయన నుంచి వచ్చిన వేద హృదయాన్ని మరిచి తిరుగుతున్న జనాలకి వేద హృదయాన్ని చూడండి అయ్యా అని సూచించారు. ఈ విధంగా మాయలో పడితే ఈ భగవంతుడే లక్ష్యంగా సమాధి స్థితిని సాధించవలసిన జీవిత పరమగమ్యం అనేది ఎరుకకు రాక పాడైపోతారో అని సూచించారన్నమాట. సూచించి అర్జునుడికి సాధకులకి వేదాలు ఈ త్రిగుణాలకు సంబంధించిన సత్వ రజో తమో గుణాలకు సంబంధించిన కార్యరూపాలు అంటే కర్మలు చేయిస్తూ భోగాల గురించి వాటిని పొందటం గురించి కొన్ని సాధనలు చెప్పున్నది వేద పూర్వకాండలో. పొరపాటును కూడా ఆ భోగాసక్తి ఆ భోగాలను పొందడానికి సూచించిన కర్మలు క్రతువులు ఆ సాధనల్లో పడిపోకు సుమా, వాటి యందు ఆసక్తి పెంచుకోకు సుమా అని చెప్పి అర్జునుడిని ఎరుకుపరిచారు. సమస్త లోకంలోని సాధకులకి ఎరుకుపరిచి ఈ సుఖం దుఃఖం అనే ద్వంద్వాలకి అతీతుడుగా మారాలి నువ్వు, అది నా లక్ష్యం నీ పట్ల. తద్వారా సచ్చిదానంద వస్తువైన పరమాత్మ యందు స్థితుడు అవ్వాలి నువ్వు, అది నా లక్ష్యం నీ పట్ల అని చెప్పి ఈ వేద పూర్వకాండ సూచించిన క్రతువులు భోగాల్ని సిద్ధింపజేసుకునే సాధనల జోలికి పోకుండా అర్జునుడిని ఎరుకుపరిచి నువ్వు ద్వంద్వాతీతుడు కావాలి, పరమాత్మను సిద్ధింపజేసుకోవాలి, అది నీ గమ్యం అవ్వాలి, నీలోపు నీ యోగక్షేమాల గురించి ఆరాటపడద్దు, ముందుగా నువ్వు అంతఃకరణాన్ని వశపరుచుకో అని చెప్పి సూచన చేశారు అర్జునుడికి సాధకులకి. సూచన చేసి ఎందుకు ఈ విధంగా సూచన చేశారు స్వామి కొన్ని ఉదాహరణలు కూడా తీసుకుని, చుట్టుపక్కలంతా జలాశయం ఉన్నవాడికి చిన్న చిన్న ఈ జలాశయాలతో పనే ఉంటుంది. అలాగే ఈ వేద పూర్వకాండలో చెప్పిన భోగాలను పొందడానికి చెప్పిన సాధనలో క్రతువులు దగ్గరే ఆగిపోతే జీవితం అది పరమగమ్యంగా భావిస్తే ప్రయోజనం నెరవేరదు, జీవిత లక్ష్యం. భగవత్తుడు నిజంగా అది పరమావధి కాదని గ్రహించి భగవంతుణ్ణి ప్రాప్తించుకున్న జ్ఞాని, ఆ పరమానందంలో ఉంటున్నవాడు ఈ ఆత్మజ్ఞాన బ్రహ్మీనిష్ట స్థితిలో ఉన్నవాడికి ఈ వేదముల వలన ఆ వేదములు చెప్పిన పూర్వకాండలో చెప్పిన భోగాలను పొందడానికి చేసే ఈ సాధనలు క్రతువులు వీటి పట్ల ఏం ప్రయోజనం ఉంటుంది అటువంటి అఖండానంద నిత్యానంద స్థితికి చేరిన వాడికి అని చెప్పి ఆ స్వర్గాన్ని పొందడానికి చేసే సాధనలన్నింటినీ కూడా స్వామి చాలా తేలికగా తీసిపారేశారు. వాటిని తప్పు అంటలేదు, మార్గంలో మైలురాళ్ళ కింద సూచించి గమ్యం దగ్గరికి వస్తే ఇంక ఇవన్నీ ఏంటయ్యా, ఆ బ్రహ్మీ స్థితిని పొందిన జ్ఞానికి పరమానందంలో ఉన్నవాడికి వేదంతో పనేంటి, అసలు వేదంతో వాడికి ఏం ప్రయోజనం, ఏ విధమైన ప్రయోజనం అని ఆశ్చర్యపరిచే మాట చెప్పారు అర్జునుడికి. చెప్పి ఇంకా కర్మయోగంలోకి మెల్లిగా స్వామి అర్జునుడిని దించుతూ
కర్తవ్యం యొక్క ఆవశ్యకతని చాలా విశేషంగా వివరంగా చెప్పటం మొదలుపెట్టారు స్వామి. ఏ మనిషికైనా సరే నీతో సహా నాతో సహా కర్తవ్యాన్ని ఆచరించటంలోనే అధికారం తప్పితే దాని ఫలాన్నందు అధికారం లేదు అని. ఎందుకంటే ఈ అజ్ఞానం మూలాన్ని ఆ కర్మకి తనని అధికారం చేసేసుకుని కర్మ ఫలానికి తనకి కారణం చేసేసుకుంటారు అజ్ఞానం మూలాన మనుషులు. స్వామి దాన్ని వారించి ఈ పొరపాటును కూడా అటువంటి తప్పు చేయొద్దు అని ఈ కర్మయోగ సూత్రాన్ని రహస్యాన్ని తెలిపే ప్రయత్నం చేశారు. ఈ కర్మఫలానికి నిన్ను కారణం చేసుకోవద్దని చెప్తే దాన్ని యొక్క లోతైన హృదయం, అనుభవ హృదయం అర్థమవక నువ్వు పొరపాటుని నీవు కర్మల్ని వదిలిపెట్టేయడానికి సిద్ధపడతావేమో. నేను ఫలాపేక్ష లేకుండా కర్తవ్యతా బుద్ధితో కర్మలను ఆచరించాను అంటున్నాను. నేను చెప్పింది కర్మలను వదిలిపెట్టించేయటం కాదని చెప్పి మళ్ళీ ఎరుకుపరిచారు అర్జునుడిని. అంటే ఇక్కడ ఇంకా కర్మయోగ హృదయం ఇంకా అర్జునుడికి అవగతం కాలేదు. మొదట్లో ఉన్నారు స్వామి. ఆ సూచనని అర్జునుడికి చెప్తూ ముందుగానే కర్మయోగ సూత్రాన్ని పరిచయం చేస్తూ కర్మలను ఆచరించడమే నీకు అధికారం, ఫలానికి నిన్ను కారణం చేసుకోవద్దని చెప్పడంతో గమ్ముని ఇంకా ఫలమే ఆశించకపోతే, అజ్ఞానంలో ఉండగా ఫలానమే ఆశించకపోతే ఇంక కర్మ చేయవలసిన అవసరం ఏముందని, అంటే కోరిక లేకపోతే కర్మ యొక్క ఆవశ్యకత ఏముంది అని భ్రమలో పడతారు అజ్ఞానం మూలాన్ని. అది అందుకని కర్మలను మానటం కుదరదు, కర్మలను మానటం మీద ఆసక్తి పెంచుకోకు నేను ఇలా అన్నానని. ఫలాపేక్ష లేకుండా కర్తవ్యతా బుద్ధితో చెయ్యి అని చెప్పి కర్మ యొక్క ఆవశ్యకతని తెలియజేశారు స్వామి. ఆ కర్మ ఏ విధంగా చేయాలో చెప్తూ యోగివై చెయ్యి నువ్వు, అంటే ఆసక్తిని విడిచి చెయ్యి, అది సిద్ధించినా సిద్ధించకపోయినా సమత్వ భావంతో చెయ్యి, అది కూడా కర్తవ్యతా కర్మల సుమ. అక్కడ ఈ విధమైన సమత్వభావంతో ఉండటమే యోగం అయ్యా అని చెప్పి కర్మని యోగమయం చేసే కోణంలో మరల్చారు బోధని. అంటే ఆ కర్మని యోగమయమైన కర్మగా ఏ విధంగా చేసుకోవచ్చో సూచనలు చేశారు స్వామి చాలా సుస్పష్టంగా. సమత్వ బుద్ధి యొక్క ఆవశ్యకత తెలియజేశారన్నమాట. ఆ సమత్వ బుద్ధి ముందు ఈ సకామ కర్మలు అంటే కోరికలతో చేసే కర్మలు ఏపాటివయ్యా, అవి చాలా చిన్న నిమ్న శ్రేణికి చెందినవి కదా, ఆలోచించు అని అర్జునుడిని ఆలోచింపజేసే ప్రయత్నం చేశారు. సమత్వ బుద్ధి అంటే యోగపరమైన బుద్ధి. ఈ కర్మని యోగపరంగా చేస్తున్నప్పుడు ఉండే స్థిరత్వ బుద్ధిని ఆ సమత్వ బుద్ధి అన్నారు స్వామి. అంటే దాన్నే సమత్వ బుద్ధి యోగం అని కూడా సూచించారు స్వామి. చెప్పి ఫలాసక్తితో కోరికలతోటి ఫలాన్ని ఆశించి కర్మ చేసేవాళ్ళు వాళ్ళు స్ట్రాంగ్ పీపుల్ కాదు, వాళ్ళు చాలా వీకెండ్ దీనులు, వాళ్ళు అత్యంత దీనస్థితిలో ఉన్న వాళ్ళు అని చెప్పి ఆ కర్మ ఫలాసక్తిని ఎంత తీసిపారేసినట్టుగా మాట్లాడారు స్వామి. అంటే శక్తివంతమైనది ఫలాపేక్ష లేకుండా నిష్కామ కర్మని శక్తివంతమైనదని, ఫలాపేక్షతో కోరికలతో చేసే వాళ్ళు అత్యంత దీనులని అర్జునుడికి తెలియజేశారన్నమాట. యోగపరమైన కర్మని సూత్రప్రాయం చేస్తూ వచ్చారు స్వామి. ఇటువంటి సమత్వ బుద్ధి ఉన్నవాడు అత్యంత శక్తివంతుడని ఎందుకంటున్నారంటే వాడు పాపపుణ్యాలు రెండింటిని ఈ లోకంలోనే వదిలిపెట్టేయగలిగే బుద్ధి, కుశలత సంపాదిస్తాడు. పాపపుణ్యాలు రెండు ఈ లోకంలో వదిలిపెట్టేస్తాడు వాడు. ఇంకా కర్మ ఫలాలు వాడికి ఏ విధంగా అంటుతాయి అని చెప్పి దాని యొక్క విశేషణాలు చెప్పారన్నమాట. సమత్వ బుద్ధి
యొక్క విశేషణం. అదే కర్మయోగ ఆచరణ వలన సిద్ధించే విశేషణంగా స్వామి అనేక విధాలుగా కొనియాడుతూ ఈ కర్మాచరణ సమత్వ బుద్ధితో ఆచరించు, నువ్వు దీన్ని తప్పవద్దు సుమా అని సూచన చేశారు స్వామి. అంటే కర్మాచరణ సమత్వ బుద్ధితో కోరికలు లేకుండా ఈ విధంగా చేయటమే కౌశలం అంటారు. దీన్ని అత్యంత నేర్పుతో కర్మ చేయటం అంటారు. అత్యంత నేర్పుతో కర్మ చేయటం అంటే మన లోక సంబంధమైన తెలివితేటలు వాడి చేయటం కాదు. స్వామి దృష్టిలో కౌశల్యంతో నేర్పుతో కర్మ చేసేవాడంటే కోరికలు లేకుండా, ఫలాపేక్ష లేకుండా సమత్వ బుద్ధితో కర్మ చేయటమే కౌశలమైన కర్మ అని స్వామి సూచించారన్నమాట. అందువలన అలా చేస్తే కర్మబంధాల నుంచి ముక్తుడు అయ్యే మార్గం నీకు దొరుకుతుంది అని సూచించారన్నమాట స్వామి. జ్ఞానులైన వారు ఈ కర్మయోగానే ఆచరిస్తూ ఉంటారు. అందువలన వాళ్ళు సమత్వ బుద్ధితో కూడి ఉండి కర్మలను ఆచరిస్తూ ఉంటారు. అందువలన కర్మఫలాల్ని త్యజించగలుగుతారు. వారు కర్మఫలాలకి మమేకం అవరు. అందువలన ఇంకా కర్మఫలం తోటి విడివడి కర్మలను ఆచరించడంలో సమత్వ బుద్ధితో జనన మరణం నుంచి ముక్తులైపోతారు వారు అని చెప్పి జ్ఞాను యొక్క స్థితి సిద్ధింపజేసుకోవాల్సిన స్థితిని కూడా సూచించారు స్వామి. ఇంత విశేషంగా చెప్పి స్వామి అర్జునుణ్ణి మేల్కొల్పుతూ మోహం అనే ఊబి నుంచి బయటపడినప్పుడే నీకు ఇప్పుడు దాకా నేను చెప్పింది ఇక ముందు చెప్పబోయేవి ఇహపరలోక సంబంధమైన సమస్త భోగాల నుండి నీవు వైరాగ్యం పొందుతావు. మోహం నుంచి నువ్వు బయటపడకపోతే నేను చెప్పబో విషయాలు నీకు వంట పట్టవు. అవి మోహం నుంచి బయటపడి కనుక నీవు దాన్ని ఆచరిస్తే ఇహం పరం అంటే లౌకిక జీవితం, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన సమస్త భోగాల మీద నీకు వైరాగ్యాన్ని పొందుతావు అంటున్నారన్నమాట. అంటే వైరాగ్యం యొక్క ఆవశ్యకతను సూచిస్తున్నారు స్వామి. తద్వారా ఏది ఎంతవరకు, ఏది అవసరమైన కర్మో, ఏది అనవసరమైన కర్మో, ఏది ఎంత స్పష్టతతో చేయాలో దాన్ని వైరాగ్యం అని స్వామి భావన. వైరాగ్యం అంటే కర్మను వదిలిపెట్టించడం కాదు అని చెప్పి స్వామి అర్జునుడితో సాధకులందరికీ ఈ లోకంలో జనులు నీతో సహా నానా రకాలైన మాటల్ని విని అయోమయానికి గురైపోయి ఉంటారు. సో నువ్వు కూడా ఇప్పుడు అటువంటి అయోమయ స్థితిలోనే ఉన్నావు. నీవు కనుక నీ బుద్ధిని పరమాత్మందు నిశ్చలంగా స్థిరంగా ఉంచకపోతే నువ్వు నేను చెప్తున్న ఈ యోగాన్ని పొందలేవు అంటున్నారన్నమాట. ఇప్పుడు దాకా పరిచయం చేసిన యోగం ఏంటి? కర్మయోగం, సాంఖ్యయోగం. సాంఖ్యయోగం చెప్పి ప్రారంభించి మళ్ళీ వెంటనే కర్మయోగంలోకి వచ్చేసారు స్వామి, మధ్యలో లాజిక్ నాడి. కారణం అంటే జ్ఞానయోగ నిష్టను సిద్ధింపజేసుకునే చైతన్య స్థాయి లేదు స్వామి. అందుకనే నీవు విచలితమైపోయిన బుద్ధితోటి కాకుండా పరమాత్మయందు అంటే నా యందు నిశ్చలమైన బుద్ధితో అంటే విశ్వాసంతో ఉంటే నేను చెప్పింది నువ్వు పొందుతావు తప్పనిసరిగా. తద్వారా నీకు ఆ పరమాత్మతో నిత్య సత్య శాశ్వత సంయోగం ఏర్పడుతుంది అని మళ్ళీ జ్ఞాననిష్ట స్థితి, జీవిత పరమగమ్య స్థితి, భగవానుడి స్థితిని, నా అంతటి స్థితిని పొందుతావు నువ్వు. బుద్ధిని నిశ్చయం చేసుకుని నా మీద విని ఆచరిస్తే, లేకపోతే నీకు ఈ కర్మయోగం సిద్ధించదు సుమా, జాగ్రత్త అని విశ్వాసం యొక్క ఆవశ్యకత. బుద్ధిని భగవంతుడి మీద నిశ్చయాత్మక బుద్ధితోటి ఇంకా పలు రకాలుగా విని చంచలంగా ఉన్న బుద్ధిని స్థిరం చేసుకుని దానిని కూడగట్టుకుని దానిని అటు ఇటు పారిపోతున్న బుద్ధిని స్థిరం చేసుకుని నా మీద నమ్మకంతో వింటే నీకు తప్పనిసరిగా నా స్థితిని నీకు ఇస్తానని చెప్పారు స్వామి. అని చెప్పి అర్జునుడు ఇంతటి
ఈ మధ్య మధ్యలో స్వామి సూచించిన జ్ఞాననిష్ట, బ్రహ్మనిష్ట, జ్ఞాని, భగవానుడు స్థితిని ఇవన్నీ విని అర్జునుడు జిజ్ఞాసతో అసలు స్థితప్రజ్ఞుడు లక్షణాలు ఏంటని అడగటం. స్థితప్రజ్ఞుడి లక్షణాలు స్వామి చాలా విశేషంగా, అంటే తన లక్షణాలనే వివరించారు. స్వామి కంటే స్థితప్రజ్ఞుడు ఎవరుంటారు? అర్జునుడు చాలా వివరంగా చెప్పండి నాకు, తను మాట్లాడే ఎలా నుంచుంటాడో, ఎలా కూర్చుంటాడో, ఎలా మాట్లాడతాడో వాడి లక్షణాలని స్వామి సవివరంగా స్వామి యొక్క స్థితినే చెప్తున్నట్టుగా భావించాలి మనం. అదే జ్ఞానుల, మహాజ్ఞానుల, బ్రహ్మనిష్ఠుల స్థితి. అది చెబుతూ స్వామి ప్రజ్ఞుడంటే తనలో, తన ఆత్మతో ఆత్మయందే సంతుష్టుడై ఉంటాడు, అంటే ఆత్మగా ఉంటాడని. అంటే వాడు పరమాత్మ సంయోగం వల్లనే ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాడని భక్తి యోగ పరంగా, భక్తి భావన పరంగా చెప్పి, నిజమైన ఆ బ్రహ్మనిష్ఠుడు, ఆ స్థితప్రజ్ఞుడి స్థితి ఏ విధమైన కోరికలను తీర్చుకోవటం వల్ల కలిగే ఆనందం కాదయ్యా. వాడు ఆనందం, వాడు నిత్య సంతుష్టిగా ఉంటాడు. ఆ సంతుష్టి అంతా ఆత్మలో ఆత్మగా ఉండడం వలన ఆత్మ నుంచి పొందేదే. అంటే తనలో తానై ఉండి తన నుంచి పొందే సంతృప్తితో ఉంటూ ఉంటాడు వాడు. అది స్థితప్రజ్ఞుడి స్థితి అని చెప్పి బ్రహ్మనిష్ఠుడు ఆ భగవానుడి స్థితిని, ఇన్ని పనులు చేస్తున్న, యుద్ధాన్ని రూపకల్పన చేసి వ్యవహారాన్ని నడపడానికి సిద్ధపరుస్తున్న భగవానుడు తన స్థితిని తెలియజేస్తున్నాడు. అర్జునుడు ఆశ్చర్యపోవాలి. ఓ పక్కనే ఇంతటి కర్మని, జీవితాంతం కర్మని చేస్తూనే ఉన్నారు భగవానుడు. వాడు ఆయన తన స్థితిని తెలుపుతూ, బయట నుంచి వచ్చే ఏ ఆనందము తృప్తి కాదు నాది, నా నుంచి నేను పొందే ఆనందమే, అది స్థితప్రజ్ఞుడి లక్షణాలని చెప్పారు స్వామి. అటువంటి వాడు దుఃఖాలకి కుంగిపోవడం కానీ, సుఖాలకి పొంగిపోవడం కానీ, ఇటువంటి వ్యవహారాలు ఉండవు. అటువంటి స్థితప్రజ్ఞుడి దగ్గర ఆసక్తి ఉండదు దేని మీద. వారికి భయం, క్రోధం ఇటువంటి వాటిని వీడి ఉంటాడు వాడు. అటువంటి ఆలోచనలతో, మనస్సుతో కూడుకున్నవాడు స్థితప్రజ్ఞుడు అని కూడా చెప్పారు స్వామి. అని చెప్పి ఆపై వాడికి మమత, ఆసక్తి దేనిపైన ఉండదు. ఏదన్నా పరిస్థితులు అనుకూలిస్తే పొంగిపోవటం, పరిస్థితులు అనుకూలించకపోతే ద్వేషం పెంచుకుంటాం అనే వికారాలు వాడికి ఉండవు. అది స్థితప్రజ్ఞుడి యొక్క స్థితి అని చెప్పి ఆ బ్రహ్మనిష్ట స్థితిలో, ఆ ఏకాత్మ స్థితిలో, అనుభవైక స్థితిలో ఉండే జ్ఞాని యొక్క హృదయాన్ని ఆవిష్కరించారు అర్జునుడికి. మరి దాని యందు ఆసక్తిని పెంచడానికి, ఏ స్థితికి చేరతాడో ఆయన చెప్పింది ఆచరిస్తే తెలియజేస్తున్నారన్నమాట. స్వామి నువ్వు భగవత్ప్రాప్తి లభిస్తుంది నేను చెప్పింది వింటే అని చెప్పారు కదా. అంటే అది భగవత్ప్రాప్తి లభిస్తే నాకు ఏం సిద్ధిస్తుంది అని స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏంటని అడిగాడు. అంటే స్థితప్రజ్ఞ స్థితే కదా సిద్ధింపజేస్తానని స్వామి వాగ్దానం చేసున్నారు. దాన్ని వెంటనే పట్టుకుని భగవత్ప్రాప్తిని సిద్ధించుకుంటే వాడిని జ్ఞాని అంటే, వాడిని స్థితప్రజ్ఞుడు అంటే, వాడు ఏ విధంగా ఉంటుంది, నాకు ఆ ప్రాప్తి నాకు లభిస్తే నేను ఏ సుఖాన్ని పొందుతానో అని అడగకుండా స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏంటని అడిగాడనమాట. అంటే అది భగవానుడి లక్షణాలు స్వామి వివరిస్తూ దాన్నే స్థితప్రజ్ఞ లక్షణాలుగా చెప్పి అర్జునుడికి ఉత్సాహాన్ని నింపుతున్నారు. అర్జునుడు దాన్ని సిద్ధింపజేసుకుంటే, ఏ సాధకుడు దాన్ని సిద్ధింపజేసుకున్నా పొందే స్థితిని ఈ స్థితప్రజ్ఞ లక్షణాల ద్వారా తెలియజేస్తున్నారన్నమాట స్వామి. తర్వాత ఇంద్రియ విషయాల పరంగా స్థితప్రజ్ఞుడు యొక్క దృష్టికోణం ఏముంటుందో తెలియజేస్తూ, తాబేలు ప్రమాదం సంభవించినప్పుడు అన్ని అంగాల్ని లోపలికి లాగేసుకున్నట్టు ఇంద్రియ విషయాల నుంచి అన్ని విధాలుగా ఉపసంహరించుకుని ఉన్నవాడు యొక్క బుద్ధి చాలా స్థిరంగా ఉంటుంది, వాడే స్థితప్రజ్ఞుడు. సహజంగా ఇంద్రియ విషయాలకి యొక్క ప్రభావానికి గురి కాకుండా ఇంద్రియాలను నిగ్రహించిన వాడికి
ఈ ఇంద్రియార్థాలు శబ్దస్పర్శ రూపరసగంధాలనే కోరికలు తొలుగుతాయి, కానీ ఆసక్తి మాత్రం అంటే లోపల వాసనలు మిగిలి ఉంటాయి. కానీ స్థితప్రజ్ఞుడికి అలా కాదు, వాడి బీజాలు కూడా నాశనం అయిపోయిన స్థితిలో ఉంటాడు. ఇందుకు కారణం పరమాత్మ సాక్షాత్కారం, స్వస్వరూపానుభవం అయి ఉన్నందువలన ఇంకా మనస్సు లేదు. మనస్సే లేకపోతే దాన్ని ఆశ్రయించి ఉన్న చిత్తంలోని పట్టుకుని ఉన్న బీజాలు ఎక్కడుంటాయి? ఈ ఇంద్రియ విషయ వాసన సంబంధ బీజాలు, అవి నాశనం అయిపోయి ఉంటాడు వాడు. అందుకని వాడికి ఒకవేళ ఇంద్రియాలనే జయించేవని చెప్పి ఎవరన్నా బీరాలు పలికినా లోపల వాసనలు ఎప్పుడో పడగొట్టేస్తాయి. స్థితప్రజ్ఞుడికి ఆ భయం కూడా లేదు, ఆ వాసనలు కూడా అంటే ఆసక్తి కూడా ఉండదు వాడికి. బీజాలు కాలిపోయినాయి అని చెప్పి స్థితప్రజ్ఞుడి యొక్క ఇంద్రియ దృష్టికోణం, వాడికి ఏ భయం లేదు, వాడికి అవి ఆభరణాలను సూచించారు స్వామి. ఇంద్రియాలు ఎంత బలమైనవో వాటిని నిగ్రహించినా లోపల ఆసక్తులు మిగిలిపోతాయి వాసన రూపంలో. దాన్ని జయించాలి. లేదంటే ఇంద్రియాలను లాక్కుని మనుష్యుని నాశనం చేసేస్తాయి. చిత్తప్రజ్ఞుడైతేనే కానీ సమూలమైన ఇంద్రియ నిగ్రహం కలగదని సూచించారు స్వామి. ఇంత ఇంద్రియ విషయం మీద స్థితప్రజ్ఞుడి యొక్క స్థితిని తెలియజేస్తున్నారంటే ఆ ఇంద్రియాలు ఎంత ప్రమాదకారులో సూచిస్తున్నారు స్వామి. ఆ జ్ఞాననిష్ట కలగని స్థితప్రజ్ఞ స్థితి కలగకపోతే ఆ ఇంద్రియాలు ఈడ్చుకుని పోతాయి. దానికి కారణం ఆసక్తి, వాటి పట్ల ఆసక్తి. ప్రయత్నపూర్వకంగా ఎంత ఇంద్రియ విషయాలను నిగ్రహించినా ఆసక్తి, లోపల వాసనలు ఉంటాయి, ఆ ఆసక్తి నాశనం అవ్వాలి. విషయ చింతన అంటే వాటి గురించి ఆలోచిస్తుంటే ఆ లోపల ఉన్న బీజాలు ఉద్రేకంగా బయటికి ఉబికి వస్తాయి. ఆ బీజాలు, ఆ వాసనలు, ఆ సంస్కారాలు అంటే ఆలోచన చింతన చేయటం యొక్క ప్రమాదాన్ని, ఆసక్తి యొక్క ప్రమాదాన్ని సూచించి స్వామి కేవలం ఆసక్తే ఈ కోరికకి మూలం. అంటే వాసన లేదా తలంపు, ఇదే కోరికకి మూలం. కోరిక, ఆసక్తి, తలంపు అంటే ఆ వాసన, వీటి నుంచి కోరిక పుడుతుంది. ఆ కోరిక తీరకపోతే అది క్రోధం రూపంలో విజృంభిస్తుంది అని చెప్పి వాటి యొక్క సైన్స్ బిట్వీన్ ఈ కోరిక క్రోధం అంతటినీ విశదపరిచారు స్వామి. ఈ క్రోధం వ్యామోహానికి దారితీస్తుంది. ఈ కోరిక నెరవేరకపోతే ఆ సంతోషం, నెరవేరకపోతే క్రోధం, ఆ క్రోధం ఏమో పరమ వ్యామోహంలో పడేస్తుంది. దానివలన స్మృతి అంటే బుద్ధి చిన్నాభిన్నం అయిపోతుంది. దానివల్ల వివేచనా శక్తిని కోల్పోతుంది. అప్పుడు మనుష్యులు తన స్వస్థితి నుంచి పతనం అయిపోతాడు అని చెప్పి స్వస్థితి నుంచి పతనం అయిపోవటానికి అజ్ఞాన కారణాన్ని బుద్ధికి అన్వయించి చెప్తున్నారు స్వామి. బుద్ధి నాశనం జరిగితే స్వస్వరూప నాశనం జరిగిపోయినట్టే, స్వస్వరూప జ్ఞాన నాశనం జరిగిపోయినట్టే. అది బుద్ధి నాశనం ఎప్పుడు జరుగుతుంది? అది చిన్నాభిన్నం అయిపోయినప్పుడు. అది మోహం వలన జరుగుతుంది. మోహం క్రోధం మూలని, క్రోధం కామం కోరిక మూలని జరుగుతుంది. ఇదంతా కూడా మళ్ళీ విషయ చింతన ఆసక్తి మూలాన వస్తుంది అని చెప్పి ఇంత లింకేజ్ ఎస్టాబ్లిష్ చేశారు స్వామి. వీటి పట్ల జాగ్రత్త వహించాలో ఎరుకుపరుస్తూ ఈ కర్మయోగాన్ని ఆచరించటం వల్లనే నీకు లభించే లాభం ఏమంటే మనస్సు ప్రశాంత చిత్తాన్ని పొందుతావు. వాడి బుద్ధి స్థిరం అవుతుంది. ఆ బుద్ధి పరమాత్మ ఎందే రమిస్తూ ఉండే స్థితికి వెళ్తావు అని చెప్పి కర్మయోగాన్ని యొక్క ఆసక్తిని, విశేషాన్ని తెలియజెప్పి కర్మయోగం వైపు అర్జునుడిని ఆకర్షిస్తున్నారన్నమాట. ఈ కర్మయోగాన్ని ఆచరించడానికి కావలసిన కారణాన్ని స్వామి ఇంద్రియ విషయాలు అవి తెచ్చిపెట్టే ప్రమాదానికి ఆపాదించి పదే పదే చెప్తూ ఈ ఇంద్రియ విషయాలనేవి 5 ఉన్న ఈ ఇంద్రియార్థాలు, ఇంద్రియ విషయాలు
5 అందులో ఏ ఒక్క ఇంద్రియంతో మనస్సు జతకట్టినా అటువంటి వాడు మనోనిగ్రహం లేకుండా పాడైపోయి బుద్ధి విచక్షణ లేకుండా ఆ బుద్ధి యొక్క విచక్షణను హరించి వేస్తుంది అటువంటి దృష్టి అని చెప్పి కర్మయోగ ఆచరణకి ఆవశ్యకతని ఈ ఇంద్రియాలు తెచ్చిపెట్టే ప్రమాదానికి అనుసంధానించి దానికి కర్మయోగమే మార్గం, కర్మయోగ ఆచరణే ఈ ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఇంద్రియ విషయాలని నిగ్రహించడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి లింకేజ్ ఎస్టాబ్లిష్ చేసి స్వామి ఈ కర్మయోగాన్ని ఎందుకు ఆచరించాలో సుస్పష్టపరిచారన్నమాట. దానికి కారణాన్ని సూచించారు స్వామి. పరమ జంతుప్రాయమైన జీవనాన్ని, ఇంద్రియ సుఖాల గురించి జీవనాన్ని గడుపుతుంటే అది జంతుప్రాయమైన జీవనం. దాన్ని నిగ్రహించటం చాలా కష్టం. దానికి మార్గంగా కర్మయోగాన్ని అనుసంధానించి కర్మయోగాన్ని ఆచరిస్తే అప్పుడు బుద్ధి విచక్షణ కోల్పోతుంది. ఒక్క ఇంద్రియంతో మనసు జతకట్టినా ఇంకా 5 ఇంద్రియాల సంగతి చెప్పుకోవాలా. కర్మయోగం ఆ బుద్ధి విచక్షణ శక్తిని పెంచుతుంది అని దాని యొక్క ఆవశ్యకతని, ఇంద్రియ నిగ్రహానికి అది ఏ విధంగా మార్గం అవుతుందో సూచించారు స్వామి. మళ్ళీ ఆ స్థితప్రజ్ఞుడు, కర్మయోగ సిద్ధిని పొందిన స్థితప్రజ్ఞుడు సముద్రంలో ఎన్ని నదులు వచ్చి పడిపోయినా దానికి ఏ విధంగానూ చలింప చేయలేవు. ఆ విధంగా సమస్త భోగాలు కూడా స్థితప్రజ్ఞుడికి ఎట్టి వికారాన్ని కలిగించలేవు. వాడు అందుకే పరమశాంతితో ఉంటాడు. అంతేగాని ఆ శాంతి అని తిరుగుతున్న లౌకికుడు, అజ్ఞాని ఎప్పుడూ ఆ శాంతిని పొందలేడు అని చెప్పి స్థితప్రజ్ఞుడి యొక్క నిత్య శాంతి ఆనంద స్థితిని సూచించారు. భోగాలను కోరుకుంటున్న వాడికి శాంతి దక్కదు. ఆ భోగాలు ఏమీ పట్ల నిర్లిప్తంగా ఉన్న స్థితప్రజ్ఞుడికి ఎన్ని భోగాలున్నా వాడిని చలింప చేయలేవు. కాబట్టి వాడు పరమశాంతిలో ఉంటాడు ఎప్పుడు అని ఇంకా స్థితప్రజ్ఞ లక్షణాలని అర్జునుడికి, కర్మయోగాన్ని, స్థితప్రజ్ఞ యొక్క స్థితిని, ఇంద్రియ నిగ్రహానికి కర్మయోగం యొక్క ఆవశ్యకత, కర్మయోగాన్ని ఆచరిస్తే లభించే స్థితప్రజ్ఞ స్థితి, దాని యొక్క లక్షణాలు ఈ త్రిముఖంగా అర్జునుడి యొక్క ప్రశ్నకి సమాధానంగా 3 కోణాల్లో సమన్వయం చేస్తూ చెప్తున్నారు స్వామి. విశేషంగా చెప్పి ఇటువంటి స్థితప్రజ్ఞతని, ఈ ఇంద్రియ మనోనిగ్రహాలుని జయించటానికి మార్గమైన కర్మయోగాన్ని ఆచరించి దానిని సిద్ధింప చేసుకుంటే కలిగే స్థితప్రజ్ఞ స్థితి చెప్పి, అటువంటి స్థితప్రజ్ఞుడు కోరికలన్నింటినీ త్యజించుంటాడు. మమతా అహంకారం ఏమీ లేకుండా స్పృహరహితుడై సంచరిస్తూ ఉంటాడు. వాడు పరమశాంతిలో ఉంటాడు, నిత్యానందంలో ఉంటాడు. ఇదే బ్రహ్మీ స్థితి అంటే. ఆ స్థితప్రజ్ఞ స్థితియే బ్రహ్మీ స్థితి. అటువంటి బ్రహ్మీ స్థితిని పొందాక వాడు ఇంకా మోహంలో పడడానికి అవకాశమే లేదు. అందుకని వాడు అంత్యకాలంలో ఆ బ్రహ్మీ స్థితిలో స్థిరంగా ఉండి బ్రహ్మానందాన్ని దేహం ఉన్నంతకాలం అనుభవిస్తూ ఉంటాడు. దేహం పడినా ఆ బ్రహ్మానంద నిత్య శాశ్వత స్థితిలోనే ఉంటాడు అని చెప్పి స్వామి అర్జునుడికి సూచన చేస్తూ వచ్చి కర్మయోగం వైపు అడిగిడి కర్మయోగాన్ని పలు విధాలుగా చెప్పి అర్జునుడి యొక్క మనోభావాన్ని గమనిస్తుంటే అర్జునుడు మళ్ళీ తన లాజిక్ వాడి స్వామి హృదయం జ్ఞానం వైపు, జ్ఞానశ్రేష్టత్వాన్ని ఇంత ఎలా చెప్తున్నారు కదా, మరి నాకు కర్మ, భయంకరమైన కర్మ అయిన ఈ యుద్ధంలో ఎందుకు పడేస్తున్నావు తండ్రి నన్ను? నాకు దీని గురించి వివరంగా చెప్పండి. నీవు కాస్త కలగాబలకంగా ఉన్నాయి నీ మాటలు, స్పష్టత రావట్లేదు నాకు. దానివల్ల నా బుద్ధి భ్రమకు గురవుతుంది నీ మాటల మూలాని, ద్వంద్వంగా కనపడుతున్నాయి, 2 నాలుకల్లో కనపడుతున్నాయి అని అడిగితే స్వామి అతనికి, సాధకులందరికీ అర్జునుడితో సహా ఈ జ్ఞానయోగం శ్రేష్టమైనది అయితే అని చెప్తుండటంలో దాన్ని పట్టుకుని పాయింట్, ఇంకా కర్మయోగ ఆవశ్యకత ఏముంది, యుద్ధం చేయవలసిన అవసరం ఏముందని అడిగేసాడనమాట. లౌకికంగా సహజంగా మనకు అనుకూలమైన విషయాలను వెంటనే పట్టుకుంటాం.
మనకి రాగం ఉన్న విషయాల్ని ద్వేషం, మనకి నచ్చని విషయాలను ద్వేషిస్తాం, నచ్చిన విషయాల్ని పట్ల ఆసక్తి చూపిస్తాం. అర్జునుడు వెంటనే తన దృష్టికోణం అంతా యుద్ధాన్ని వదిలిపెట్టడం మీద ఉండి దాని పట్ల రాగంతో, యుద్ధాన్ని వదిలిపెట్టే విషయ సంబంధ రాగంతో, నన్ను ఎందుకు ఈ యుద్ధం చేస్తున్నావు, జ్ఞానం శ్రేష్టమైనదైతే అని చెప్పి భగవాను అడిగిన ప్రశ్నకి భగవానుడు మళ్ళీ దాని గురించి సవివరంగా చెప్పవలసి వచ్చింది. కర్మయోగం అంతా కూడా దీని యొక్క వివరణ. స్వామి సాంఖ్యయోగం, యోగం అని 2 మార్గాలు ఉంటాయి. సాంఖ్యయోగులకే జ్ఞానయోగ మార్గం కుదురుతుంది. మిగతా అన్ని యోగ మార్గాలకి అంటే కర్మ, భక్తి, ధ్యాన యోగాలకి కర్మయోగం అనుకూలంగా ఉంటుంది అని చెప్పి నిజంగానే నైష్కర్మ్య అంటే ఏ కర్మలు చేయటంలో అలిసో సొలుసో బాధలతోటో ఈ లౌకిక జీవితం, అజ్ఞానమయమైన జీవితం గడుపుతున్న వాళ్ళు కూడా ఏంటి కర్మలంపటం అని ఒకనొక స్థితిలో విరక్తి భావాన్ని పొందుతారు. అది అజ్ఞాన సంబంధమైన విరక్తి, శాశ్వతంగా ఉండేది కాదు. మళ్ళీ ఏ కోరికో పుట్టగానే మళ్ళీ పరుగులు పెడతారు వారు. దాని పరంగా కూడా సూచించిన జనాలకి ఈ నైష్కర్మ్యం అంటే హాయిగా సుఖంగా ఉంటే బోధ, ఏంటి ఇన్ని కర్మలో ఇన్ని లంపటాలని అజ్ఞాని లౌకికుడు కూడా అంటాడు ఎప్పుడో ఒక పాయింట్లో. కానీ సాధనామయమైన జీవులు ఈ కర్మని బంధంగా కనపడుతుంది, జన్మకి కారణమని కనపడుతుందని చెప్పి కర్మను చూసి భయపడతారు. ఇక జ్ఞాన నిష్టని ఇంకా సాధింపని సాంఖ్యయోగులు కూడా కర్మని శత్రువుగా చూసే అవకాశంలో ఉంటుంది వారి దగ్గర కూడా. అందుకని ఈ నైష్కర్మ్యం అనేది అందరికీ కావాలి. ఈ కర్మని సుఖంగా ఆనందంగా ఉండాలి, ఇంత కర్మలో లంపటం లేకుండా. కానీ నైష్కర్మ్యం ఆ సిద్ధి అంటే కర్మలు ఆచరిస్తున్నంత బరువు, ఆచరించడంలో ఉండే బరువు లేని యోగం. ఇంకో రకంగా చెప్పుకుంటే కర్మ అకర్మగా మారే యోగం, దాన్ని ఆ నైష్కర్మ్య సిద్ధి. అది కేవలం కర్మలను వదిలిపెట్టడం వల్ల రాదు, కర్మలను ఆచరించడం వల్లనే వస్తుంది అని చెప్పి ఒక రహస్యాన్ని తెలియజేశారు స్వామి అర్జునుడికి. ఈ కర్మల్ని నేను చెప్పిన యోగపరంగా నిర్వహిస్తే నువ్వు ఏ నైష్కర్మ్యాన్ని కోరుకుంటున్నావు అంటే అర్జునుడు కోరుకున్న, లోకంలో అజ్ఞానులు కోరుకుంటున్న నైష్కర్మ్యం ఏ కర్మ లేకుండా, ఏ పనులు లేకుండా సుఖంగా ఉండాలని. కానీ స్వామి దాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయరు. అక్కడ దాన్ని విశేషంగా వివరిస్తూ స్వధర్మం ఏది, పరధర్మం ఏది అని చెప్పి చాలా వివరంగా వివరించారు. కర్మని పూర్తిగా వదిలిపెట్టి సుఖంగా ఉందామనేది అజ్ఞానుల స్థితి. అదే ఎంతో కొంత బాధలు కలిగినప్పుడు తాత్కాలికంగా వైరాగ్యంతో మాట్లాడే స్థితి. సాధకులు కూడా ఈ కర్మలంపటం మూలనే కదా జన్మచక్రం అని కర్మతో భయపడే స్థితిలో కూడా కర్మలను వదిలించుకుని కర్మలంపటం తొలగితే బాగుండు కదా అని. దాన్నే స్వామి అది తప్పక సిద్ధిస్తుంది, కానీ అది నువ్వు అనుకునే కోణంలో కాదు. నైష్కర్మ్య సిద్ధి, యోగనిష్ఠా సిద్ధి అని పేరు పెట్టేదానికి నువ్వు ఏ కర్మకి భయపడుతున్నావో ఆ బరువు లేకుండా చేసే స్థితికి చేరుస్తుంది. ఏ కర్మ చూసి నీవు ఈ కర్మలు తప్పవా అని బాధపడుతున్నావో, ఈ కర్మలు చేసినా అది అకర్మయ్యే స్థితి, అది నైష్కర్మ్య సిద్ధి. నీ దృష్టికోణంలో కాదు, భగవానుడి జ్ఞాన దృష్టికోణంలో నైష్కర్మ్య సిద్ధి, యోగనిష్ట సిద్ధి సిద్ధిస్తుంది. కానీ దాని గురించి నువ్వు కర్మలు ఆచరించక తప్పదు అని మొదలుపెట్టి స్వామి ఎవరికైనా సరే ఏ క్షణాన్ని కూడా నిత్యకర్మలు తప్పవు కదా, తినటం, పడుకుంటాం, ఆకలి దప్పిక ఇవిను, వాటిని వదిలిపెట్టడం ఎలా కుదురుతుంది? మనుష్యులు సహజంగా ప్రకృతి గుణాలకి లోబడి ఉంటారు. వారికి ఏ ప్రమేయం లేకపోయినా ప్రకృతి గుణాల యొక్క ప్రేరణ వల్లనే కర్మలు చేయవలసి వస్తుంది. ఇప్పుడు కాలకృత్యాలు ఉన్నాయి, వాటిని మనిషి నిగ్రహించగలడా? ఇది ఉదాహరణ. ఇది ప్రకృతి గుణాలు కర్మలు చేయిస్తాయి. ఎవరో కర్మను తప్పించుకోలేరని చెప్పి ఆ చిన్న ఎగ్జాంపుల్ తోటి కర్మ యొక్క ఆవశ్యకతని సూచించారు స్వామి. మరి కర్మ అవసరం ఏముందండి, జ్ఞానమే శ్రేష్టం అని అన్నప్పుడు
ఈ నిత్యకర్మలైనటువంటి ఆకలి దప్పిక అని కూడా మానాలి. ఈ మలమూత్ర విసర్జన కూడా ఇది నేచర్ కాల్, అది ప్రకృతి గుణాలకు అనుగుణంగా జరిగిపోతుంది. అది దాన్ని ఆపటం ఎవరు ప్రయత్నించినా కష్టం. అది ఆకలికి ఓర్వలేడు, దప్పికకు ఓర్వలేడు, ఈ ఈ విసర్జన వ్యవస్థను ఆపలేడు. అంటే ఒక ప్రకృతి సంబంధమైన గుణాలకు లోబడి కర్మలు అందరూ ఆచరించవలసిందే. నిత్యకర్మలు పరంగా చూస్తే వాటిని ఎలాగా నువ్వు దాన్ని త్యజించలేనప్పుడు కర్మను త్యజించటం ఎలా సాధ్యం అవుతుంది ఎవరికన్నా అని అక్కడ ఉదాహరణతో మొదలుపెట్టి స్వామి కొంతమంది మిథ్యాచారులు లోకంలో వేసే వేషాలు సూచిస్తూ ఈ బలవంతంగా ఈ బాహ్యపరంగా ఇంద్రియ వ్యాపారాలని నిగ్రహించినట్టుంటారు, కానీ మానసికంగా వాటిని నిరంతరం చింతిస్తూ ఉంటారు. మిథ్యాచారులు వారు మూఢులు, డంబాచారులు అంటారు వాళ్ళని అని చెప్పి అంతటి బాధ, అంతటి వేషాలు ఎందుకు? అందుకని మనస్సుతో ఇంద్రియాలను వశపరుచుకుని అనాసక్తితో ఈ ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరించు, అది మార్గం అని సూచించారు స్వామి. అంటే బలవంతపు ఇంద్రియ నిగ్రహం బాహ్యంగా చేసి మనసులో వాటి గురించి ఆలోచించటం అనేది మిథ్యాచారం, అది మార్గం కాదు. మనస్సు ద్వారా ఇంద్రియాలను నిగ్రహించి ఆ ఇంద్రియాలతో కర్మయోగాన్ని ఆచరించు అని చెప్తూ కర్మయోగం యొక్క సూచనల్ని వివరిస్తూ వచ్చారు స్వామి. దానికి సాక్షాత్తు భగవానున్నే ఉదాహరణగా చెప్పి ఈ శ్రేష్ఠులైన మహాపురుషులు దేన్ని ఆచరిస్తారో లోకం దాన్ని ప్రామాణికంగా స్వీకరిస్తుంది. అందుకని నాకు ఈ ముల్లోకాల్లో నాకు ఏ కర్తవ్యం లేదు, నేను పొందవలసింది ఏం లేదు, సమస్తం నాదే అయినా లోకానికి యొక్క ఆదర్శం గురించి నేను కర్మలు నిరంతరం చేస్తూనే ఉంటాను అని తననే ఉదాహరణగా పెట్టుకు చెప్పారు అర్జునుడికి, ఇంకా విశ్వాసాన్ని కలగజేయడానికి. చెప్పి ఇంతటి విజిబుల్ పొజిషన్లో ఉన్న నేను ఈ కర్మలను ఆచరించకపోతే లోకానికి నన్ను ప్రామాణికంగా లోకం అనుసరించే అవకాశం వీలు సహజంగా ఉంది. కాబట్టి నేను కర్మలను ఆచరించడంలో శ్రద్ధ చూపకపోతే అప్పుడు లోకానికి గొప్ప ప్రమాదం సంభవిస్తుంది. ఎందుకంటే అప్పుడు మనుషులందరూ కూడా పనులు మానేయటం మొదలు పెడతారు. అందువల్లనే లోకాలు నాశనం అయిపోతాయి, అల్లకల్లోలం ఏర్పడిపోతుంది, ప్రజా నష్టం జరుగుతుంది. అప్పుడు అన్నిటికీ నేనే కారకుడిని అవుతాను అని చెప్పి తన మీద పెట్టుకుని చెప్పారన్నమాట కర్మయోగం యొక్క ఆవశ్యకతని, కర్మని ఎందుకు ఆచరించాలో, ఎందుకు తప్పదో అలాగా చెప్పి స్వామి ఈ విశేషంగా ఈ సాంఖ్యయోగ మార్గంలో ఉన్నవారు ఈ వేద విహితమైన కర్మల్ని ఆచరించటానికి అప్పుడే సాధనా మార్గంలో అడుగు పెడుతున్న కర్మభక్తి ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళు ఫలాశక్తితోనే ఉంటారు. వేదం ఫలాశక్తితో కూడిన విధి విధానాలు పూర్వకాండలో చెప్పింది. వాటిని పాపం వారు మొదలు పెడటానికి సిద్ధపడతారు సాధనలో. వారికి జ్ఞాన మార్గం యొక్క లోతైన విషయాలు చెప్పటం వలన వారు భ్రమకు గురైపోతారు. ఇది కర్మ, ఇందాక నువ్వు అడిగినట్టుగానే జ్ఞానం విశేషమైందైతే ఇంకా కర్మ అవసరం ఏముంది అని నువ్వు వేసిన ప్రశ్నే వారికి పడి వాటిని సమన్వయం సాంఖ్యయోగి చేయలేకపోతే వారు కర్మభ్రష్టులు అయిపోతారు. అందుకని పొరపాటును కూడా వారు భ్రమకు గురి చేయొద్దు. ఈ శాస్త్రంలో చెప్పిన ఫలాశక్తితో కూడుకున్న కర్మలో అజ్ఞానంలో ఉండి వారు చేస్తున్నా సరే అవి వేదవిహితమైన కర్మలు కాబట్టి, శాస్త్రవిహితమైన కర్మలు కాబట్టి వారిని చేయనియ్యి. నువ్వు కూడా శాస్త్రవిహితమైన కర్మలు చేసి వారితో కూడా అలా చేయించు. కాల పరిపక్వం అయిన తర్వాత ఆ కర్మయోగ సిద్ధి
వారిని జ్ఞాన మార్గం వైపు అడుగు వేస్తుంది అని ఈ గురుస్థానం వహించిన వారికి కూడా హెచ్చరిక చేశారు స్వామి. అంత పగడ్బందీగా బోధన ఎక్కడ అవకాశం ఇవ్వట్లేదు లీకేజ్కి. కుండకొక్క చిల్లున్నా కుండ ఖాళీ అయిపోతుంది. అందుకని సాధకుణ్ణి, ఆ జీవుణ్ణి తనంతటి స్థితికి చేర్చడంలో ఎక్కడా లీకేజ్ లేకుండా గురుస్థానాన్ని వహిస్తున్న వారికి కూడా హెచ్చరిక చేశారు, నువ్వు పొరపాటుని ఇటువంటి తప్పులు చేయొద్దని. అసలు ఎవ్వరూ ఏ విధంగానూ కర్మకి కర్తృత్వం వహించడానికి వీలు లేకుండా లోకంలో జనాలు మూఢులు, వారు చేస్తున్నాననుకుని కర్తను నేనని వారిని భావిస్తూ ఉంటారు. అసలు ఈ ప్రకృతి గుణాలు ఉన్నాయి, ఆ ప్రకృతి గుణాలు ప్రతి మనిషి చేత, మహాత్ములు జ్ఞానుల చేత కూడా ప్రకృతి గుణాలే కర్మలు, ప్రకృతి గుణాల చేత కర్మలు జరపబడుతూ ఉంటాయి. అంటే ఆ భగవానుని యొక్క ఆత్మ యొక్క చైతన్యం యొక్క శక్తియే అమ్మవారే భక్తిపరంగా చెప్పుకుంటే. అది సమస్త లోకాన్ని నిర్వహిస్తూ ఉంది. అవే ప్రకృతి గుణాలు. ఎంత మన ప్రమేయం లేకుండా సర్వం జరుగుతుంటే అహంకారం మూలాన, అజ్ఞానం మూలాని ఈ కర్మలకు నేనే కర్తనని భావిస్తాడు అని చెప్పి కర్మయోగంలోని మూల సూత్రాలని వెల్లడి చేయటం మొదలుపెట్టారు మాట స్వామి. చెప్పి గుణ విభాగం, కర్మ విభాగం అంటే ఈ త్రిగుణాలు, వీటిని ఈ పంచభౌతికమైన ఈ దేహంలో ఉన్నటువంటి అంతఃకరణం, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఈ పంచభూతాలు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, వీటి ద్వారా ఆ త్రిగుణాలు వ్యవహరిస్తూ ఉంటాయి. దీన్నే గుణ విభాగం అని, ఆ గుణ విభాగం మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ కర్మ విభాగం అని, వీటి ద్వారా సమస్త కర్మలు జరుగుతూ ఉంటాయి. వాటిని జ్ఞాననిష్ఠిని పొందిన వారు వాటి యొక్క తత్వాన్ని గ్రహించుంటారు. కానీ ప్రకృతి గుణాలచే మోహంలో పడిపోయిన వాళ్ళు, అంటే అజ్ఞానులు, వాటి యొక్క మర్మం తెలియక కర్మలలో ఆసక్తిని పెంపొందించుకుంటారు వారు అని చెప్పి కర్మయోగంలో జరిగే పొరపాటుని ఎక్కడ జరుగుతాయో సూచించారన్నమాట. మోహంలో, అజ్ఞానం వలన మోహం వలన కోరిక వలన అది యోగపరమైన కర్మ కాకుండా కర్మగా మిగిలిపోయి బంధంలో పడేస్తుందని సూచించి ప్రమాదాలు ఎక్కడ సంభవించే అవకాశం ఉందో సూచించారు స్వామి చెప్పిన ఈ కర్మయోగ వివరణ స్వధర్మం పరంగా, పరధర్మం పరంగా అంతటి వివరణాత్మకమైన, క్లిష్టమైన, లోతైన, విస్తారమైన సబ్జెక్ట్ని సమన్వయం చేసుకుంటానికి దాన్ని అంతా టేబులర్ ఫార్మాట్లో వేసుకుని, ఆ కింద టేబులర్ ఫార్మాట్ కింద ఎవరికి వారు పరీక్షించుకోవడానికి మానసిక స్థితిని స్వధర్మం ఆచరిస్తున్నావా, పరధర్మం ఆచరిస్తున్నావా అనే కోణంలో ఈ లక్షణాలు పట్టిక పరంగా కాస్త సింహావలోకనం, బ్రాడ్ మైండ్తో ఒక్కసారి క్విక్గా చూసే ప్రయత్నం కూడా చేసున్నాం. అది స్వధర్మం అంటే ధర్మం అని, అదే కర్మయోగం అని, పరధర్మం అంటే అధర్మమైనదని, కర్మ అంటే ఇదని గ్రహించాలన్నమాట. ఇక్కడ స్వధర్మం అంటే ఎడం చేతి వైపు లిస్ట్ చేసిన అన్ని జ్ఞానంతో చేసే కర్మ, ఆత్మభావనతో చేసే కర్మ, యజ్ఞపరమైన కర్మ. అంటే జీవిత లక్ష్యం ఏమిటో దాని గురించి ప్రయత్నం చేస్తూ అదే లక్ష్యంగా మధ్యలో కర్మను కర్తవ్యంగా భావించి చేసేది దాని యజ్ఞపరమైన కర్మ. అనాసక్తితో కూడిన కర్మ, నిస్వార్థమైన కర్మ, నిష్కామ కర్మ, వేదవిహిత కర్మ. అంటే వేదంలో నిత్యకర్మలు, కర్తవ్యతా సంబంధ కర్మలే లిస్ట్ చేసి ఉన్నాయి. అదే వేదవిహిత కర్మ లేదా శాస్త్రవిహిత కర్మ. వైరాగ్యంతో కర్మ, భగవంతుని ఉపకరణంగా కర్మ, ఇంద్రియ మనోనిగ్రహంతో కర్మ. స్వధర్మం ఆచరిస్తున్నావా లేదా అనేది ఈ లిస్టులో పడిందా లేదా మంది. లక్షణాలు ఏంటి?
చేయకూడని పనులు చేయకుండా ఉండటం స్వధర్మం, చేయవలసిన పనులను తప్పక చేయటం స్వధర్మం, చేయవలసిన పనులను నేర్పుతో కౌశల్యంతో చేయవలసిన విధంగా చేయటం స్వధర్మం. పైన లిస్ట్ చేసినవి చేసేయటమే కాదు, చేయకూడని పనుల్ని ఆపకుండా ఉంటే అది స్వధర్మం అవ్వదు. అలాగే పరధర్మం స్వామి యొక్క హృదయాన్ని కన్సాలిడేటెడ్గా అర్థం చేసుకుంటే అజ్ఞానంతో చేసే కర్మని, దేహభావనతో చేసే కర్మని, మనసుకు తోచిన కర్మని, ఆసక్తితో చేసే కర్మని, స్వార్థపరమైన కర్మని, సకామ కర్మని, ఇంద్రియ మనోప్రేరేపిత కర్మని, భోగాల గురించి చేసే కర్మని, అహంకారంతో చేసే కర్మని. ఇది పరధర్మం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? చేయకూడని పనులు చేయటం పరధర్మం. ఏదైనా పని అది మనకి కర్తవ్యానికి సంబంధించింది కాదు అంటే అది వెంటనే పరధర్మం అయిపోతుంది. ఇంకొకరికి అది స్వధర్మం అయి ఉండొచ్చు, ఒకరికి స్వధర్మం అయినది మనకు పరధర్మం అవ్వచ్చు, ఒకళ్ళకి పరధర్మం అయినది మనకు స్వధర్మం అవ్వచ్చు. అందుకని ఈ వివేచన బుద్ధి శక్తి ద్వారా దీన్ని గ్రహించి యోగపరమైన కర్మను ఆచరించాలి. చేయకూడని పనులు చేస్తూ ఉండడం పరధర్మం, చేయవలసిన పనులను మానివేయటం పరధర్మం, చేయవలసిన పనులను అశ్రద్ధతో చేయవలసిన విధంగా చేయకపోవడం పరధర్మం. ఇది చక్కటి స్పష్టతని, స్వామి యొక్క హృదయాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు. మనం ప్రతిరోజు నిత్యం మనకు వచ్చే ఆలోచనలు, మాటలు, పనుల్ని ఏ రోజుకు ఆ రోజు లిట్మస్ టెస్ట్ చేసుకోవచ్చు. దీన్ని భీష్మ పితామహుడు పాత్రని కింద ఉన్న లక్షణాలలో పెట్టి చూస్తే ఆయన పరధర్మం ఆచరించారు, అధర్మ మార్గంగా వ్యవహరించారని స్పష్టత వచ్చేసింది. అలాగా కర్ణుడి పాత్రను పెట్టినా పరధర్మం వైపు తేలిపోతుంది. ఇంకా దుర్యోధనుడు మిగతా వాళ్ళ పాత్రలు చెప్పక్కర్లేదు. ద్రోణాచార్యుడి పాత్రని ఈ లిట్మస్ టెస్ట్కి పెట్టినా పరధర్మం వైపు తేలుతుంది. స్వధర్మం వైపు నిలబడిన వాళ్ళు ఒక్కళ్ళు కనపడట్లేదు, కేవలం కృష్ణ పరమాత్మే కనపడతాడు అనమాట. ఒకంత ధర్మరాజు స్వధర్మం వైపు పాత్ర తను నిలబడగలిగే స్థితి కనపడుతుంది. స్వధర్మం వైపు కేవలం ధర్మరాజు పాత్ర కనపడుతుంది. అర్జునుడు కూడా యుద్ధం మొదలయ్యే వరకు స్వధర్మంలో అర్జునుడి పాత్ర నిలబడినట్టు భావించవచ్చు. కానీ యుద్ధం మొదలయ్యేటప్పటికీ చేయవలసిన పనిని వదిలిపెట్టేయడానికి సిద్ధపడటంతో పరధర్మం వైపు పడిపోయాడు అర్జునుడు. పరధర్మాన్ని ఆచరించడం వల్ల భయానకమైన ఫలితాలు, జనన మరణ చక్రం అనేది ప్రాప్తిస్తుంది. స్వధర్మాన్ని ఆచరించడం వల్లనే, అంటే యోగపరమైన కర్మను ఆచరించడం వల్లనే సాక్షాత్ భగవత్ ప్రాప్తి, స్వస్వరూప ప్రాప్తి, సర్వం ఇహపర సుఖాలు రెండూ ప్రాప్తిస్తాయని చెప్పి భగవానుడు అన్ని జీవుల నుంచి ఆశిస్తున్నది, సాధక జీవుల నుంచి ఆశిస్తున్నది స్వధర్మాచరణ. తద్వారా తన యొక్క స్థితిని ఆ సాధకుడికి కట్టిపెట్టడం అన్నమాట భగవానుడి ప్రణాళిక. తర్వాత కర్మయోగాన్ని ముగిస్తూ స్వామి స్థూలదేహం కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టమైనవి, బలీయమైనవి అని చెప్పారు. అందుకే దాన్ని ఈ చిత్రంలో ఈ పిరమిడ్లో కనుక చూస్తే కింద లేయర్లో 5వ స్థానంలో ఉన్న స్థూలదేహం జంతుప్రాయమైన జీవితానికి సమన్వయం చేసుకుంటే, ఇంద్రియాలు 4వ స్థానంలో ఇంద్రియాల స్థాయిలో కనుక జీవిస్తుంటే లౌకిక జీవుల పరంగా సమన్వయం చేసుకోవచ్చు. మనోస్థాయిలో ఆపరేట్ చేస్తున్న జీవులు ఉంటే వారిని సాధక జీవులు అనుకోవచ్చు. పిరమిడ్లో 2వ లెవెల్లో ఉన్న బుద్ధి స్థాయిలో ఆపరేట్ చేస్తున్న మనుషులు, బుద్ధి యొక్క చైతన్య స్థాయిలో ఆపరేట్ చేస్తున్న మనుషులు ఉంటే వారిని సాంఖ్యయోగులు అనుకోవచ్చు. ఆత్మస్థాయిలో అత్యున్నతమైన శ్రేష్టమైన స్థాయిలో అనుభవంలో ఉన్న ఆపరేట్ అవుతున్న మనుషుల్ని బ్రహ్మనిష్ఠులు అనుకోవచ్చు. అదే ఇక్కడ ఈ చిత్రంలో చూడొచ్చు. అలాగే కింద గ్రౌండ్ లెవెల్లో స్థూలదేహంతో దాన్ని అన్నమయ కోశానికి సమన్వయం చేసుకోవచ్చు. ఇంద్రియాలు 4 యొక్క స్థాయిని ప్రాణమయ కోశంతో సమన్వయం చేసుకోవచ్చు. 3 మనస్సు యొక్క స్థాయిని మనోమయ కోశంతో సమన్వయం చేసుకోవచ్చు. 2 బుద్ధి యొక్క స్థాయిని
విజ్ఞానమయ కోశంతో సమన్వయం చేసుకోవచ్చు. ఆత్మ యొక్క స్థాయిని ఆనందమయ కోశంతో సమన్వయం చేసుకోవచ్చు. పంచకోశాల విషయం సమన్వయం చేసుకోవాల్సి వస్తే ఈ పిరమిడ్లో ఉన్న 5 స్థాయిలకి సమన్వయం అవుతాయి. ఈ కోశాలతో తాదాత్మ్యం చెందిపోయినదే అజ్ఞానం. ఈ పంచకోశాలకు విడిబడి ఉన్నది ఆత్మ. అందుకనే అది అత్యున్నతమైన శ్రేష్టమైన పైన సాక్షిగా ఉన్నది ఆత్మస్థాయి. అదే ఆనందమయ కోశం. అది మిగతా అన్ని కోశాల నుంచి విడిబడి ఉంటుంది. అది తర్వాత స్వామి ఏమని సూచించారు? ఈ కోరిక కామం అనేది ఈ ఇంద్రియ విషయాలు ఇంద్రియాలని ప్రేరేపిస్తాయి. దానికి కారణం తలంపు, ఆలోచన, ఆసక్తి, కోరిక, కామం. అది మనస్సులో పుడుతుంది. వాసన, తలంపు, కోరిక రూపంలో మనస్సు నుంచి ఆ ఇంద్రియ విషయం ప్రేరేపించబడి ఇంద్రియాలని చేత పని చేయించి మనిషిని సర్వనాశనం చేసేస్తుంది. అందుకని ఆ కోరికతోటి ప్రమాదం, జాగ్రత్త సుమా అని హెచ్చరించున్నారు స్వామి. ఈ పిరమిడ్లో చూస్తే ఈ కింద పిరమిడ్లో ఈ కోరిక, కామం, క్రోధం అనేది పిరమిడ్లో కింద ఉన్న మనస్సు, ఆత్మ కింద ఉన్న బుద్ధి, బుద్ధి కింద ఉన్న మనస్సు నుంచి, మనస్సు స్థాయి నుంచి దాని కింద ఉన్న శబ్దస్పర్శ రూపరసగంధ ఇంద్రియ విషయాలు, శబ్దాదులు, ఇంద్రియ శక్తులు అనుకుంటే వాటి యొక్క తత్సంబంధ జ్ఞానేంద్రియాలు, చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు ఇంద్రియాలు అనుకుంటే ఈ ఇంద్రియ విషయాలని భోగించకోరి ఇంద్రియాలు పనిచేస్తాయి. దానికి మనస్సులో ఉన్న ఆసక్తి, కోరిక, తలంపు ఏదైనా అనుకోవచ్చు. కామం అన్నా కోరికన్నా ఆ మనస్సులో ఉద్భవించే తలంపు, అది ఇంద్రియ విషయాలు తృప్తిపరుచుకోవడానికి ఇంద్రియాలు పనిచేసి మనిషి అధోగతి పాలైపోతాడనమాట. ఊర్ధ్వముఖ ప్రయాణం చేసి శ్రేష్టమైన ఆత్మస్థితిలో ఉండవలసిన వాడు బుద్ధి ఆత్మపరంగా పనిచేయటం మాని కింది చూపు చూసే స్థాయిలో పడిపోతాడనమాట. అంటే ఆత్మకి ఈ కింద ఉన్న మనస్సు, ఇంద్రియ విషయాలు, రాగద్వేషాలకి మధ్యనున్న మధ్యవర్తిత్వం వహిస్తున్నది బుద్ధి. ఈ పిరమిడ్లో ఆత్మ అనేది బుద్ధి పైన ఉన్నది. బుద్ధి కిందేమో మనస్సు, ఇంద్రియాలు, స్థూలదేహం, ఈ ఇంద్రియ విషయాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే మధ్యవర్తిత్వం వహిస్తున్న బుద్ధి ఆత్మపరంగా పనిచేస్తే కనుక అదే ఆస్తికత్వం. అంటే అస్తిత్వాన్ని, సచ్చిత్తుల యొక్క తత్వమే ఆత్మతత్వం, అదే పరమార్థతత్వం, అదే ఆత్మతత్వం, అదే నా స్వస్వరూపం అని భక్తిపూర్వకంగా చెప్పుకుంటే ఆ భగవంతుని, ఒక మహాశక్తి యొక్క అస్తిత్వాన్ని నమ్మటం. అంటే బుద్ధి ఆత్మపరంగా పనిచేస్తే అది ఆస్తికత్వం. బుద్ధి కింద చూపు చూసి మనస్సు, ఇంద్రియాలు, స్థూలదేహం, ఇంద్రియ విషయాలు, రాగద్వేషాలకి పరంగా పనిచేస్తే అదే నాస్తికత్వం. నేను సాధనలో ఉన్నాను కదా అని చెప్పి బుద్ధి ఆత్మమయం కానప్పుడు వాడి నాస్తికుడు కిందే లెక్క. భగవంతుడు సూచించిన విషయాల్ని విశ్వాసంతో ఆచరించి, కర్మయోగాన్ని ఆచరించి ఆత్మనిష్టని శ్రేష్టమైన ఆత్మస్థితిని సిద్ధింపజేసుకుంటే వాడు నిజమైన ఆస్తికుడు. ఈలోపు నేను ఆస్తికుడినని ఎంత పలికినా ఆస్తికత్వ కిరీటం కేవలం ఆత్మనిష్టని సాధించిన తర్వాతే లభిస్తుంది. ఈలోపు సాధన చేస్తూ నేను ఆస్తికుడినని అంటంలో తప్పు లేదు. కానీ ఆస్తికత్వం అంటే ఆత్మనిష్టను సాధించి ఉన్న స్థితి, అంటే బుద్ధి ఆత్మపరంగా పనిచేసే స్థితి. ఈలోపు బుద్ధి కింది చూపు చూస్తున్నంతసేపు నాస్తికత్వంలో ఉన్నట్టే. అంటే పరధర్మాచరణ జరుగుతున్నంతసేపు నాస్తికత్వమే, స్వధర్మాచరణ జరుగుతున్నంతసేపు ఆస్తికత్వంలో ఉన్న ఆస్తికత్వం ఇంకా సిద్ధించలేదని గ్రహించాలి. ఈ కింద ఈ మనస్సు, ఈలో పుట్టిన కోరిక, కామం, ఆ ఇంద్రియ విషయాలు, శబ్దాదులు ని రెచ్చగొట్టి
మనిషిని అధోగతి పాలు చేస్తుంది. ఇంద్రియ విషయాలే ప్రమాదాలు అని అంటే వాటికి 2 ముఖాలు ఉంటాయి. మళ్ళీ ప్రతి ఇంద్రియ విషయానికి రాగము, ద్వేషం. మనస్సు, ఆ ప్రతి మనిషికి మనసులో పుట్టిన కోరిక శబ్దస్పర్శ రూపరస వీటిని ఆస్వాదించాలనే కోరికలు కొన్ని ఇష్టమవుతాయి, కొన్ని అయిష్టంగా ఉంటాయి. కొన్ని చూడటం ఇష్టం, కొన్ని చూడటం ఇష్టం ఉండదు. కొన్ని తినటం ఇష్టం, కొన్ని తినటం ఇష్టం ఉండదు. ఇవి పైయే ప్రమాదకారులు అంటే ఇవి ఇంకా ప్రమాదకారులు. దేని పట్ల రాగం, ద్వేషం ఉండకూడదు. కోరికతో చేస్తున్న కర్మ అయితే రాగద్వేషాలు ఉంటాయి. కోరికే లేకుండా చేసే కర్మ అయితే రాగద్వేషాలు ఉండవు. అంటే స్వధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు రాగద్వేషాలు ఉండే అవకాశం లేదు. పరధర్మంలో కోరిక ఉంటుంది, స్వధర్మంలో కోరిక లేని కర్మ ఉంటుంది, పరధర్మంలో కోరికతో కూడిన కర్మ ఉంటుంది. అప్పుడు రాగద్వేషాలు వచ్చి కూర్చుంటాయి. కొన్ని ఇష్టమవుతాయి, కొన్ని ఇష్టం అవ్వవు. దానివలన బుద్ధి ఇంకా కకలావికలమైపోయి నేలచూపులు చూడటంలో మనిషి అధోగతి పాలైపోతాడనమాట. అందుకని ఈ రాగద్వేషాలని, ఈ ద్వంద్వాలని జయించాలి, సమత్వ స్థితిని సాధించాలి. ఆ సమత్వ స్థితి సాధించినప్పుడే ఈ నీకు ఆ జ్ఞాననిష్ట, ఆ స్థితప్రజ్ఞ స్థితి నీకు సిద్ధిస్తుంది అని చెప్పి ఎంతో పరితపనతో అర్జునుడిని యొక్క చైతన్య స్థాయిని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుతూ స్వామి జ్ఞాన కర్మ సన్యాస యోగంలోకి అడుగు పెడుతున్నారు స్వామి. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.